ఓ ఓ అవతార పురుషుడా, లోకమును కాకుండా నిన్ను అర్థం చేసుకునేలా, లోక సంకల్పమును కాకుండా నీ సంకల్పమును అర్థం చేసుకునేలా నన్ను మలుచు. శాశ్వత ప్రీతమ అవతార్ మెహర్ బాబా కీ జై. शाश्वत प्रीतम अवतार मेरे बाबा की जय। शाश्वत प्रीतम अवतार मेहर बाबा की जय। प्रियतम अवतार मेहर बाबा की जय। जय मेहर बाबा अंदरिकी। ఓకే, స్టార్ట్ చేద్దామండి. शाश्वत प्रीतम अवतार मेहर बाबा की जय। मजान जे चुनो चरादम के बंदे मुबिल कबूल का दे जानहार सुकान के सुल्तान को चुबिश वन अहले दिल महू की कथा सुखान बिना स्माय दिल बरा पता इंजा बंदे पीर मुगोहनम के जिजाहतम बरहम पीर माँ हच्चे कुनात अनायत बाशर ख्वाजा शमसुद्दीन मोहम्मद हफीज सिराज शाश्वत प्रीतम अवतार मेहर बाबा की जय। अंदर की जय मेहर बाबा। Befitting a fortunate slave, carry out every command of the master without any questions of why and what. About what you hear from the master, never say it is wrong, because, my dear, the fault lies in your own incapacity to understand him. I am slave of the master who has released me from ignorance. Whatever my master does is of the highest benefit to all concerned. Mahmoud Hafiz. శాశ్వత ప్రీతమ అవతార్ మెహర్ బాబా की जय। ఎందుకు ఏమిటి అనే ప్రశ్నలు లేకుండా అదృష్టవంతుడైన బానిస వలె గురువు యొక్క ప్రతి ఆజ్ఞను పాలింపును. గురువు నుండి వినిన దానిని ఎన్నడూ తప్పు అని అనకు. ఎందుకంటే అర్థం చేసుకోలేని నా అసమర్థత ఎందే ఆ లోపం ఉన్నది. అజ్ఞాన బంధం నుండి నన్ను విముక్తుడిని చేసిన నా గురువుకు నేను బానిసను. నా గురువు ఏమి చేసినను తత్సంబంధీకులందరికీ అది అత్యంత ప్రయోజనకారి అవుతుంది. హఫీజ్ శాశ్వత ప్రీతమ అవతార్ మెహర్ బాబా की जय। సో మనకి ఈరోజు తేజిత పార్టిసిపేట్ చేయట్లేదు కాబట్టి సో సాంగ్ని మనము పోస్ట్పోన్ చేస్తున్నాము. మరొకటి, ఈరోజు షెడ్యూల్లో ఉన్నటువంటి ఒక మార్పు ఏంటంటే నామానికి పార్టిసిపేట్ చేయాల్సినటువంటి మీనాక్షి కూడా సో పోస్ట్పోన్ అయింది కాబట్టి సో తన పార్టిసిపేషన్ కూడా ఉండకపోవచ్చు. కాబట్టి నామం మాత్రము ఆంజనేయులు, రజనీ గారు సో నామం చేస్తారు లాస్ట్లో, సో వాళ్ళ చాయిస్. కాబట్టి అది ఈరోజు యొక్క షెడ్యూల్లో ఉన్నటువంటి ఒక జరిగినటువంటి మార్పులు. ఓకేనండి, సో మనం డైరెక్ట్గా సో అవతాడు మాటలకి వెళ్ళిపోతాము. అవతార పురుషుడైనటువంటి మెహర్ బాబా భగవంతుడిగా మాట్లాడుతూ అందిస్తున్నటువంటి గాడ్ స్పీక్స్ కొంతకాలంగా కొనసాగించేటువంటి ఒక అదృష్టాన్ని మనందరికీ ప్రాప్తింపచేశాడు అవతార పురుషుడైనటువంటి మెహర్ బాబా. కాబట్టి సో ప్రస్తుతం మనము మొదటి మజిలీ అంటే మొదటి భాగం నుండి 5వ భాగం వరకు ఉన్నటువంటి ఆ 5 భాగాలను పూర్తి చేసుకొని 6వ భాగంలోకి మనం ప్రవేశిస్తున్నాం. అంటే గాడ్ స్పీక్స్ని ఒకసారి మనము ఒకసారి పూర్తిగా మనము డివైడ్ చేసుకుంటే పూర్తిగా ఏం అర్థమవుతుంది అంటే 3 మజిలీలుగా మనము దానిని విభజించవచ్చు. సో అది తీసుకున్నప్పుడు మొదటి మజిలీ తీసుకున్నప్పుడు మొదటి భాగం నుంచి 5వ భాగం వరకు, 2వ మజిలీ తీసుకుంటే 6వ భాగం నుండి 10వ భాగం వరకు, ఇక 3వ మజిలీకి వచ్చేసరికి మాత్రము పూర్తిగా అది సప్లిమెంట్ కింద వస్తుంది. కాబట్టి సో మనకి గతంలో అవతాడు పూర్తి చేసినటువంటి మొదటి మజిలీ పూర్తి చేసుకొని 2వ మజిలీ అయినటువంటి 6వ భాగంలోకి మనకి అవతాడు ప్రవేశింపచేశాడు. కాబట్టి సో మన దీనికి అవతాడు చెబుతున్నటువంటి ఈ పార్ట్ స్టేట్స్ ఆఫ్ డివైన్ కాన్షియస్నెస్ అంటే దివ్య చైతన్యం యొక్క స్థితులు. ఎందుకంటే ఇక్కడ కాస్త బాగా అర్థం చేసుకుంటే మనకేం అర్థమవుతుంది అంటే ఈ యొక్క డివైన్ కాన్షియస్నెస్సే నిజానికి ఇన్ఫినిట్ కాన్షియస్ కూడా.
కానీ ఇక్కడ డివైన్ అనే పదం మాత్రం వాడుతున్నాడు అవుతాడు. కానీ సరిగ్గా అర్థం చేసుకుంటే ఇది ఎటువంటి కాన్షియస్నెస్ అంటే ఇదొక అనంతమైనటువంటి చైతన్యమే ఇక్కడ మాత్రము దివ్య చైతన్యంగా వాడబడింది. కాబట్టి ఆ దివ్య చైతన్యం యొక్క స్థితులు ఎలా ఉంటుంది, ఎందుకంటే ఇది పూర్తిగా ఈ కథలు ముగిసిన తర్వాత, అంటే ఏ కథలైతే ఉంటున్నాయో, అంటే జరిగిపోయినటువంటి నిన్నటి నా కథ, జరుగుతున్న ఇప్పటి నా కథ, జరగవలసినటువంటి రేపటి నా కథ పూర్తి చేసుకున్న తర్వాత ఎప్పుడైతే నేను నా కథలకి కథానాయకుడు అయినప్పుడు, ఆ తర్వాత అంటే భగవత్ సాక్షాత్కారం కలిగిన తర్వాత అక్కడ నేను అనుభవించబోయేటువంటి ఆ దివ్య చైతన్యం యొక్క స్థితుల గురించి అవుతాడు చెప్తున్నాడు. అంటే పని పూర్తి అయిన తర్వాత, భగవత్ సాక్షాత్కారం పూర్తి అయిన తర్వాత నేను భగవంతుడు అనేటువంటి నిజమైన యథార్థమైన సమాధానాన్ని సంప్రాప్తింప చేసుకున్న తర్వాత ఏదైతే జరిగిందో దాని తర్వాత జరిగేటువంటి పరిణామాలు ఎలా ఉంటాయి అనేది మనకు అవుతాడు ఒక స్థితిలో రూపంలో, అంటే దానిని మనకి ఒక స్థితిలో రూపంలోని మనకు ఒక్కోటిగా అందిస్తున్నాడు అవుతాడు. కాబట్టి మనం నిన్న అవతాడు ఎక్కడ ఆపడం జరిగింది అంటే, ఎప్పుడైతే ఆత్మ ఈ యొక్క ఆత్మ యొక్క చైతన్యము మరియు పరమాత్మ యొక్క అనుభవం అనేది ప్రాప్తింప చేసుకున్న తర్వాత ఈ ఆత్మకి కలిగినటువంటి 3 స్థితులు ఉంటుంది అని చెప్తున్నాడు అవుతాడు. 3 స్థితులు ఏంటా 3 స్థితులు అన్నప్పుడు ఇది కూడా చెప్తున్నాడు అవుతాడు. ఏంటంటే 3 స్థితులు అంటే 1 కాదు 4 కాదు, కానీ ఖచ్చితంగా 3 స్థితులు ఖచ్చితంగా ఉంటుందని చెప్తున్నాడు. కాబట్టి నిన్న మనకు అవుతాడు చెప్పడం జరిగింది ఏంటి అన్నప్పుడు, మొదటి స్థితిలోని ఏ అంటే 2 ఉన్నాయి మనకి. మొదటి స్థితిలో ఉన్నటువంటి ఏ, అదేవిధంగా మొదటి స్థితిలో ఉన్నటువంటి బిగా అవుతాడు కేటగరైజ్ చేయడం జరిగింది, డివైడ్ చేయడం జరిగింది. అలా మనం తీసుకున్నప్పుడు ఏం జరుగుతోంది? నిన్న మనకి ఆ యొక్క మొదటి స్థితిలో ఉన్నటువంటి ఏం జరుగుతుంది అంటే, ఎప్పుడైతే ఈ భగవత్ సాక్షాత్కారం అనేది ప్రాప్తింప చేసుకున్న తర్వాత సాధారణంగా ఆత్మ ఏదైతే ఆ 3 ఒక నీడ అంటే ఒక నీడ పరమైనటువంటి శరీరాలు ఏవైతే ఉన్నాయో, అంటే అవి స్థూల సూక్ష్మ మానసిక శరీరములు అనేటువంటివన్నీ కూడా విడిచిపెట్టడం జరుగుతుంది, పూర్తిగా విడిచిపెట్టేస్తుంది. విడిచిపెట్టేసిన తర్వాత ఏం జరుగుతుంది అంటే, ఆ తర్వాత ఈ యొక్క అంటే సమస్తంగా ఉన్నటువంటి ఏదైతే ఒక పరమాత్మ యొక్క లక్షణాలు ఏదైతే ఉన్నాయో అది ఒక అనంతమైనటువంటి శక్తి, అనంతమైన జ్ఞానము, అనంతమైనటువంటి ఆనందం అనేటువంటి అనుభవాన్ని ఈ యొక్క ఆత్మ శాశ్వతంగా ఎంజాయ్ చేస్తుంది. నిన్న మనకు అవతాడు చెప్పిన మాట వచ్చేసి, అదేం చేస్తోంది? పరమాత్మ యొక్క లక్షణాలైనటువంటి అనంతమైన శక్తి, అనంతమైన జ్ఞానము మరియు అనంతమైనటువంటి ఆ యొక్క ఆనందాన్ని ఈ ఆత్మ ఏం చేస్తోంది? శాశ్వతంగా అనుభవిస్తుంది అని అవతాడు చెబుతూ, కానీ వీటి యొక్క లక్షణాలు ఏవైతే ఉన్నాయో వాటిని వినియోగించుకోవడానికి అవకాశం లేదు. ఏం జరుగుతోంది? వీటిని వినియోగించుకునే అవకాశం వాటికి లేదు. ఎక్కడ అంటే ఈ యొక్క మొదటి స్థితిలో ఉన్నటువంటి ఏ కేటగిరీలో మాత్రం కుదరదని చెప్తున్నాడు అవుతాడు. ఇప్పుడు మనకి బి గురించి, అదే మొదటి స్థితిలో ఉన్నటువంటి బికి వచ్చేసరికి ఏం జరుగుతోంది అంటే, ఇక్కడ ఆత్మ ఏం జరుగుతోంది అంటే, ఆత్మ మే నాట్ డ్రాప్ దీస్ 3 bodies until some time afterwards. The Atma may not drop these 3 bodies until some time afterwards, although it is absolutely unconscious of these bodies, except that it retains all the bodies. Its state is actually the same as A. ఇక్కడ ఏం చెప్తున్నాడు అవుతాడు అంటే, ఈ మొదటి స్థితిలో ఉన్నటువంటి బి కేటగిరీకి వచ్చేసరికి ఏమవుతుంది అంటే, ఇక్కడ ఆ ఛాయాపరితమైనటువంటి నీడలా ఉన్నటువంటి ఆ 3 శరీరాలని విడిచిపెట్టడం అనేది కొంత సమయం వరకు జరగదు అంటున్నాడు అవుతాడు. కానీ మొదటి ఏ స్థితిలో ఎలా ఉంది అంటే, ఎప్పుడైతే ఈ భగవత్ సాక్షాత్కారం కలిగిన తర్వాత ఈ 3 శరీరాలు అనేటువంటిది కూడా జనరల్గా డ్రాప్ చేసేస్తుంది అంటున్నాడు అవుతాడు.
కానీ ఇక్కడ బి అనేటువంటి స్థితికి వచ్చేసరికి, అంటే మొదటి స్థితిలో ఉన్నటువంటి బి కేటగిరీకి వచ్చేసరికి ఏమవుతోంది, సో మే నాట్ డ్రాప్ దీస్ 3 బాడీస్ అంటిల్ సమ్ టైమ్ ఆఫ్టర్వర్డ్స్. అంటే కొంత సమయం వరకు మొదట విడిచిపెట్టినట్లుగా ఇక్కడ విడిచిపెట్టకుండా, కానీ వాటికి సంబంధించినటువంటి ఎరుక మాత్రం ఉండదు. ఆల్దో ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ అన్కాన్షియస్ ఆఫ్ దీస్ బాడీస్. అంటే విడిచిపెట్టకుండా వాటి మీద ఎరుక లేకుండా ఉంటుంది ఈ యొక్క బి కేటగిరీలో. ఇది ఒక్కటి మినహాయిస్తే, అంటే ఈ శరీరాలు నిలబెట్టుకోవడం అనేటువంటి ఒక్క డిఫరెన్స్ని మినహాయిస్తే మిగతావన్నీ కూడా ఏ అనేటువంటి కేటగిరీలో ఉన్న విధంగానే ఈ యొక్క బిలో కూడా అదే జరుగుతుంది అంటున్నాడు అవుతాడు. కాబట్టి సో మొదటి స్థితిలో ఉన్నటువంటి ఏలేం జరుగుతోంది, ఎప్పుడైతే భగవత్ సాక్షాత్కారం అనేది ప్రాప్తించిన తర్వాత ఆ ఆత్మ యొక్క నీడలైనటువంటి ఆ 3 శరీరాలు, అంటే స్థూల, సూక్ష్మ, మానసిక శరీరాలని విడిచిపెట్టేస్తుంది, అంటే డ్రాప్ చేసేస్తుంది. కానీ ఇక్కడికి వచ్చేసరికి మాత్రమే ఏంటి అన్నప్పుడు అలా విడిచిపెట్టకుండా, అది కూడా కొంత సమయం వరకు విడిచిపెట్టకుండా, కానీ వాటి పట్ల, ఆ శరీరాల పట్ల మాత్రము ఎటువంటి ఎరుక లేకుండా ఉంటుంది అని ఇక్కడ అవుతాడు చెప్తున్నాడు. కాబట్టి అదొక్కటి మినహాయిస్తే, అదొక్కటి తప్ప మిగతావన్నీ కూడా ఏలో ఉన్నటువంటి స్థితిని బీల స్థితిలో ఉన్నటువంటి ఆత్మ కూడా అనుభవిస్తోంది అని అక్కడ అవుతాడు చెప్తున్నాడు. అంటే అర్థం ఏంటి అన్నప్పుడు ఇక్కడ స్పష్టంగా ఏలో జరిగినటువంటి మిగతావన్నీ సేమ్ అని చెప్పడం అంటే అర్థం ఏంటి అన్నప్పుడు, ఇక్కడ అంటే ఈ ఆత్మ అనేది ఆత్మ సాక్షాత్కారం కలిగిన తర్వాత మామూలుగా పరమాత్మ యొక్క అంటే ఈ లక్షణాలైనటువంటి అనంతమైన శక్తి, అనంతమైన జ్ఞానము, అనంతమైనటువంటి ఆనందాన్ని కూడా అనుభవిస్తోంది అని ఇక్కడ అవతాడు చెప్పినటువంటి సేమ్ యాజ్ ఏ అంటే అది కూడా అనుభవిస్తోంది. అందుకే బాబా అందులో మళ్ళీ రెఫరెన్స్ ఇవ్వకుండా జస్ట్ సేమ్ యాజ్ ఏ అని చెప్పడం జరిగింది. కాబట్టి ఇదొక్కటి డిఫరెన్స్ అని చెప్తున్నాడు అవుతాడు. ఇది మొదటి స్థితిలో జరిగినటువంటి విషయము. ఇకపోతే రెండో స్థితికి వచ్చేసరికి ఏం జరుగుతోంది అంటే, ది ఆత్మ retains the 3 bodies and simultaneously with self-consciousness is also conscious of its 3 shadows and at the same time experiences the infinite power, infinite knowledge and infinite bliss of God. ఇక్కడ అంటే భగవత్ సాక్షాత్కారం కలిగిన తర్వాత ఆ దివ్య చైతన్యం యొక్క రెండవ స్థితి ఇప్పుడు మనకు అర్థమవుతుంది కదండి. ఎందుకంటే ఈ పార్ట్కి అవుతాడు ఎందుకు పెట్టాడు ఆ పేరు, ద సమ్మరీ ఆఫ్ స్టేట్స్ ఆఫ్ డివైన్ కాన్షియస్నెస్. అంటే ఎప్పుడైతే ఆత్మ అటువంటి అనంతమైన లేక దివ్య చైతన్యాన్ని అనుభవించిన తర్వాత ఎటువంటి స్థితులు కలిగి ఉంటుంది అంటే మనకి అవుతాడు 3 స్థితులు చెప్తున్నాడు. ఇక్కడ చూడ్డానికి 4 స్థితిలో కనిపించినప్పటికీ కూడా ఉండేది 3 స్థితులే. సో కాబట్టి ఈ రెండో స్థితికి వచ్చేసరికి ఏం జరుగుతుంది అంటే, ది ఆత్మ రిటైన్స్ ద 3 బాడీస్. అంటే ఆత్మ ఏం చేస్తోంది అంటే ఇంతకు ముందు చెప్పిన విధంగానే ఒక్కటి పోలిక అంటే ఏం చేస్తోంది, నిలుపుకుంటుంది. నిలుపుకుని ఏం చేస్తోంది అంటే సైమల్టేనియస్లీ అదే సమయంలో తనకున్నటువంటి ఎటువంటి కాన్షియస్ ఉంటుంది అంటే తనకున్నటువంటి ఆత్మ యొక్క చైతన్యం అనేది ఉంటుంది. అంటే ఈ శరీరాలతో పాటు తను, ఎందుకంటే తాను ఆత్మనే అనేటువంటి ఒక కాన్షియస్లో ఉంటుంది ఆత్మ. అది మాత్రమే కాకుండా తన యొక్క 3 శరీరాలు అంటే ఏదైతే ఆ 3 నీడలైనటువంటి ఆ 3 శరీరాలు ఏవైతే ఉన్నాయో ఏంటవి, స్థూల, సూక్ష్మ, మానసిక శరీరాల పట్ల కూడా ఎరుక ఉంటుంది. అదే సమయంలో ఏం జరుగుతోంది అంటే భగవంతుడి అంటే పరమాత్మ యొక్క అనంతమైన శక్తి, అనంతమైన జ్ఞానము, అనంతమైన ఆనందాన్ని కూడా అనుభవిస్తోంది. కొద్దిగా శ్రద్ధ పెట్టి ఆలకించే ప్రయత్నం చేద్దామండి ఈ క్షణంలో. ఎందుకంటే మొదటి స్థితికి వచ్చేసరికి 2గా డివైడ్ చేసాడు అవుతాడు. అంటే ఏం చెప్తున్నాడు, మొదట్లో ఏ బి అని చెప్పాడు అవుతాడు. అంటే మొదటి స్థితిలో ఏ అనేటువంటి ఒక స్థితి ఉంటుంది, అదే ఒక మొదటి స్థితిలోని బి అని కేటగరైజ్ చేసాడు అవుతాడు.
సో చేస్తున్నప్పుడు ఒక చిన్న డిఫరెన్స్ చెప్తున్నాడు అవుతాడు. అంటే కనిపించడానికి అంటే భగవత్ సాక్షాత్కారము నువ్వు అనుకున్నట్లుగా ఒకటే అయినప్పటికీ దాని తర్వాత నిజమైన ప్రయాణము, ఆ తర్వాత వచ్చేటువంటి ఆ దివ్య చైతన్యపు స్థితిలో మార్పులు ఉంటాయి అంటున్నాడు అవుతాడు. నిజానికి ఆ యొక్క దివ్య చైతన్యం అనేది ఒక్కటే అయినప్పటికీ కానీ ఆ దివ్య చైతన్యం అనేది ప్రాప్తింప చేసుకున్న తర్వాత ఆ ఆత్మ అనుభవించేటువంటి స్థితులలో మార్పు ఉంటుంది. అంటే ఎందుకు మార్పు ఉంటుంది అనేటువంటి ఒక విచారణ చేస్తే సాధారణంగా ఎలా ఉంటుందంటే మామూలుగా 2 రకాలు ఉంటుందండి. ఎందుకంటే భగవత్ సాక్షాత్కారం అనేటువంటిది 2 రకాలుగా అవుతాడు డివైడ్ చేయడం జరిగింది. మొదటిది లిబరేషన్, రెండోది రియలైజేషన్ అని చెప్పాడు. అంటే మొదటి దానికి వచ్చేసరికి ముక్తి అంటే అర్థం ఏంటి అంటే మళ్ళీ పుట్టకుండా జన్మ రాహిత్యం అయింది. జన్మ రాహిత్యం, ఇంకా అతనికి పుట్టుక లేదు, ముక్తి అంతే. ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే అవతార పురుషుడైనటువంటి మెహర్ బాబా తన తల్లిదండ్రులైనటువంటి షెరిన్మాయికి షెరియార్జీకి ప్రాప్తింపచేసింది ముక్తిని ప్రాప్తింపచేశాడు. మళ్ళీ లోకంలోకి మళ్ళీ పుట్టుక లేకుండా మళ్ళీ జన్మ లేకుండా ఆయన వాళ్ళని జన్మ రాహిత్యం చేసి ముక్తినివ్వడం జరిగింది. ఇక రెండో విషయానికి వచ్చేసరికి మాత్రం రియలైజేషన్ అన్నాడు అవుతాడు. రియలైజేషన్ అంటే ఏంటి అంటే సాక్షాత్కారము. ఎందుకంటే వాళ్ళు ఎవరు అంటే మనకి అవతాడు 3 పేరు చెప్పాడు. అవతాడు 3 గురించి చెబుతూ నేను వీళ్ళ 3కి మాత్రం నేను రియలైజేషన్ ఇస్తున్నానని చెప్పాడు. వాళ్ళు ఎవరు 3 అంటే మనకి మొదటి చూస్తే మాత్రము గుస్తాజీ, రెండో మాత్రం మనం చూస్తే మెహ్రా యొక్క మదర్ అయినటువంటి దౌలత్ మాయి, ఇంకొక 3వ వ్యక్తి తీసుకుంటే బాలతంబత్ అనేటువంటి వీళ్ళు 3కి రియలైజేషన్ ఇచ్చాడు. అదేంటంటే 2 ఒకటేలాగా ఉంది కదా అంటే కాదు. ముక్తి అనేటువంటిది ఎప్పుడైతే ముక్తి కలిగిన తర్వాత, ఎప్పుడైతే వాళ్ళకి ఈ యొక్క జన్మ రాహిత్యం నుండి బయటపడిపోతారు, ఇక జన్మకి సంబంధం లేకుండా ఈ పుట్టుక చావు పుట్టుకలు అనే సంసారంలో పడకుండా వాళ్ళకి పూర్తిగా జన్మ రాహిత్యం అనేది ఉంటుంది. కాబట్టి వాళ్ళు కంప్లీట్గా ముక్తి పొంది ఉంటారు. కానీ సాక్షాత్కారం రియలైజేషన్ వచ్చేసరికి మాత్రము ఈ 3 బాబాని ఏం కోరుకున్నారు అంటే మేము రేపు మా స్థితి ఎలా ఉంటుందో మాకు తెలియదు బాబా, కానీ నీతోనే ఉండాలనుకుంటున్నాము, నీ కోసం పని చేయాలనుకుంటున్నాము అనే కోరిక ఈ 3 కోరుకోవడం వలన, ఎవరు ఈ 3 అంటే గుస్తాజీ, దౌలత్ మాయ్, బాలతంబత్ అనేటువంటి 3కి అవతార పురుషుడైనటువంటి మెహర్ బాబా రియలైజేషన్ ఇచ్చాడు. సో రియలైజేషన్ అంటే ఏమవుతుంది అంటే కేవలం ముక్తి వరకు ఆగకుండా వాళ్ళు ఇంకా ప్రయాణం చేస్తారు. అంటే మజ్జూబ్, దీనికి రెఫరెన్స్ ఏంటి అంటే చార్ట్ నెంబర్ 5లో దీని గురించి స్పష్టంగా క్లియర్గా ఇచ్చేసాడండి అవుతాడు. చార్ట్ నెంబర్ 5లో మనకి ది జర్నీ అని చార్ట్ ఉంటుంది. ఆ జర్నీ అనేది ఒక ఆత్మల యొక్క ప్రయాణం అనేది ఎలా కొనసాగుతుంది అనే మాట స్పష్టంగా చెప్పేశాడు అవుతాడు ఆ చార్ట్ ద్వారా. సో ఇక్కడ రియలైజేషన్కి వచ్చేసరికి ఏమవుతుంది అంటే ఇక్కడ అవతాడు చెబుతుంది కూడా రియలైజేషన్ అయిన వాళ్ళ గురించి మాత్రమే. ఆ డివైన్ కాన్షియస్ అయిన తర్వాత వాళ్ళు ఎలా ఉంటుంది అంటే 6వ భూమికి వరకు చేరుకున్నటువంటి ఆత్మ, అంటే సత్పురుషుడిగా ఉన్నటువంటి అటువంటి ఆత్మ ఎప్పుడైతే 7వ భూమికి దగ్గరికి వెళ్ళినప్పుడు గాడ్ రియలైజేషన్ అనేది వస్తుంది. భగవత్ సాక్షాత్కారం అనేది ప్రాప్తింప చేసిన తర్వాత అక్కడ అతడికి ఇవ్వబడినటువంటి మొట్టమొదటి ఆధ్యాత్మిక పదవి అంటూ ఏదైనా ఉంది అంటే అదే మజ్జుబు లేక బ్రహ్మీభూత నడవుతాడు. మజ్జుబు లేక బ్రహ్మీభూతు. అంతటితో ఆగకుండా ఇంకాస్త ముందుకెళ్తారు వాళ్ళు. ప్రయాణం అనేది ఇంకొక స్థితి అనేది ఏర్పడుతుంది, అది పరమహంస. అక్కడి నుంచి ఇంకా ముందుకెళితే ఇంకొక స్థితి ఏమొస్తుందంటే జీవన్ముక్తులు. ఆ తర్వాత కాస్త ముందుకెళితే అక్కడే ఉంటారు పర్ఫెక్ట్ మాస్టర్స్, సద్గురులు అక్కడ ఉంటారు. కాబట్టి సో ఆ సద్గురుని దాటిన తర్వాతనే మనకి పరబ్రహ్మ స్థితిలో ఉన్నటువంటి అవతార పురుషుడి యొక్క స్థానం అనేది అక్కడ ఉంటుంది, ఆ స్థితి అనేది అక్కడ ఉంటుంది. సో కాబట్టి ఇదంతా కూడా రియలైజేషన్ ప్రాసెస్. ఆ రియలైజేషన్ ప్రాసెస్ ఎప్పుడైతే పూర్తయిన తర్వాత, ఆత్మ రియలైజ్ అయిన తర్వాత కూడా అక్కడ వాళ్ళు ఆత్మ పొందినటువంటి డివైన్ కాన్షియస్లో ఉన్నటువంటి స్టేట్స్లో మార్పులు చెప్తూ వస్తున్నాడు అవుతాడు. అంటే వీళ్ళు ఒక మజ్జూబులు అయి ఉండొచ్చు, లేక పరమహంస అయి ఉండొచ్చు, లేకపోతే జీవన్ముక్తులైన అయి ఉండొచ్చు అనేటువంటిది ఒక క్లారిఫికేషన్ ఇస్తాడు మనకి అవుతాడు ఆ చార్ట్ నెంబర్ 5 ద్వారా. సో ఇక్కడ అవుతాడు ఏం చెప్తున్నాడు, 2వ స్థితికి వచ్చేసరికి మాత్రము ఆ డిఫరెన్స్ అనేది కాస్త జాగ్రత్తగా శ్రద్ధగా ఆలకించమంటున్నాడు అవుతాడు.
కాబట్టి రెండో స్థితికి వచ్చేసరికి ఏమవుతోంది అంటే ఆ 3 శరీరాలు అనేటువంటిది ఏం చేస్తాడు, నిలబెట్టుకుంటూ అదే సమయంలో తన యొక్క ఆత్మ యొక్క ఎరుక కలిగి అదేవిధంగా ఈ 3 శరీరాల పట్ల అతడికి ఎరుక అనేది ఉంటుంది. అదే సమయంలో అతడు పరమాత్మ యొక్క అనంతమైన శక్తి, అనంతమైన జ్ఞానము, అనంతమైనటువంటి ఆనందాన్ని అనుభవిస్తాడు అని చెబుతూ మళ్ళీ ఇంకేం చెప్తున్నాడు అవుతాడు, ఇట్ ఆల్సో ఎక్స్పీరియన్సెస్ ద గ్రాస్ వరల్డ్, సటిల్ వరల్డ్ అండ్ మెంటల్ వరల్డ్ యాజ్ గాడ్స్ షాడోస్. ఇది కేవలము తన యొక్క శరీరాల యొక్క ఎరుక మాత్రమే కాకుండా అతడు దేనిని ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటాడు, ఇది ఉంటుంది. కానీ ఎలా ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటాడు అంటే ఈ యొక్క స్థూల ప్రపంచాన్ని, సూక్ష్మ ప్రపంచాన్ని, మానసిక ప్రపంచాలని ఎలా తన యొక్క నీడలుగా అనుభవిస్తున్నాడు. ఇది ఇంతవరకు విననటువంటి గొప్ప స్టేట్మెంట్ అండి. ఇది విననటువంటి గొప్ప స్టేట్మెంట్. అంటే సాధారణంగా ఇంతవరకు ఏం చెప్పాడు అవుతాడు మనకి, అది శరీరాల విషయం కావచ్చు, ప్రపంచాల విషయానికి వచ్చేసరికి శరీరాలు అనేటువంటిది ఆత్మ యొక్క నీడలు, ప్రపంచాలు అనేటువంటిది పరమాత్మ యొక్క నీడలు అని చెప్పడం జరిగింది. కానీ ఎప్పుడైతే ఈ యొక్క భగవత్ సాక్షాత్కారం కలిగిన తర్వాత, అంటే సంస్కారం రహితం చేసుకున్న తర్వాత, ఆ స్థితికి వెళ్ళిన తర్వాత అతడు ఏ విధంగా అనుభవిస్తాడు అంటే తన యొక్క నీడలుగా అనుభవిస్తాడు. ఇది ఎప్పుడు చెప్పలేదండి మనకింతవరకు. మొట్టమొదటిసారిగా అవుతాడు ఈ పదం వాడుతున్నాడు ఇక్కడ మనకి. అంటే ఎలా దాన్ని అనుభవిస్తాడు తనకి అంటే ఇవన్నీ నా కళ్ళ ముందు కనిపించేటువంటి స్థూల ప్రపంచం కావచ్చు, నా కళ్ళ ముందు కనిపించేటువంటి సూక్ష్మ ప్రపంచం కావచ్చు, నా కళ్ళ ముందు కనిపించేటువంటి మానసిక ప్రపంచం కావచ్చు, ఇదన్నీ కూడా ఎలా అనుభవిస్తాడు అంటే తన యొక్క నీడలుగా అనుభవిస్తాడు. అంటే గాడ్స్ షాడోస్, తన యొక్క నీడలుగా అనుభవిస్తాడు. బట్ it does not use power, knowledge and bliss of God for the other atmas who are mental conscious, subtle conscious, gross conscious, and so it is independent. అంటే ఇక్కడ ఏం జరుగుతోంది, ఇక్కడ కూడా ఒకే సేమ్ యాజ్ ఇట్ ఈస్గా చెప్తున్నాడు అవుతాడు కూడా. సెకండ్ అంటే రెండో స్థితికి వచ్చేసరికి మాత్రము ఇంత గొప్ప స్థితిలో ఉన్నప్పటికీ కూడా అతడు ఏదైతే ప్రాప్తింప చేసుకున్నటువంటి అనంతమైన శక్తిని, అనంతమైన జ్ఞానాన్ని, అనంతమైనటువంటి ఆనందాన్ని ఇతరుల ఆత్మ కోసం అంటే ఏంటి అంటే 3 రకాలుగా ఉన్నారు. ఎవరు వాళ్ళు? ఒక మానసిక ఎరుకతో ఉన్నటువంటి ఆత్మల విషయం కావచ్చు, లేక సూక్ష్మ ఎరుకతో ఉన్నటువంటి ఆత్మల విషయం కావచ్చు, లేకపోతే స్థూల ఎరుక కలిగినటువంటి ఆత్మల పట్ల ఈ మూడిటిని వినియోగించే అవకాశం అనేది లేదు. కాబట్టి అది ఎలా ఉంటుంది, స్వతంత్రంగా ఉంటుంది. అది తన వరకే ఉంచుకోవాలి, తానే ఎంజాయ్ చేయాలి, తానే ఎక్స్పీరియన్స్ చేయాలి తప్ప ఇతరులకి వాడడానికి అవకాశం లేదు, వినియోగించుకోవడానికి అవకాశం లేదు. అంటే సరిగ్గా అర్థం చేసుకుంటే మొదటి స్థితిలో ఉన్నటువంటి ఏలో కానీ బి కానీ ఈ రెండో స్థితిలో కూడా ఈ మూడిట్లో ఉన్నటువంటి ఒక యూనిక్ పాయింట్ ఏంటంటే ఇదొకటే. ఎందుకంటే మొదటి స్థితిలో ఉన్నటువంటి ఏలో ఉన్నటువంటి ఆత్మసాక్షాత్కారం పొందిన వ్యక్తి కావచ్చు, మొదటి స్థితిలో ఉన్నటువంటి బిలో ఉన్న ఆత్మసాక్షాత్కారం పొందిన వ్యక్తి కావచ్చు, రెండో స్థితిలో ఉన్నటువంటి ఆత్మసాక్షాత్కారం పొందినటువంటి వాళ్ళలో ఉన్నటువంటి ఒకే ఒక డిఫరెన్స్ ఎలా కనిపిస్తోంది అంటే వీళ్ళందరికీ కూడా ఈ అనంతమైన శక్తి, జ్ఞానం, ఆనందం అనేది కూడా ప్రాప్తింప చేసుకున్న అనుభవిస్తున్నప్పటికీ కూడా ఇతరులకి ఉపయోగించుకునే అవకాశం అనేది వీళ్ళిద్దరికీ ఈ రెండు స్థితిలో ఉన్న వాళ్ళకి అవకాశం లేదంటున్నాడు అవుతాడు. సో అలా అవకాశం లేదని చెప్తే ఏమంటున్నాడు అంటే ఇక మూడో స్థితికి వస్తున్నాడు అండి. ఇలా మూడో స్థితికి వచ్చేసరికి ఏమంటున్నాడు అంటే థర్డ్ స్టేట్, దిస్ ఈజ్ ఎగ్జాక్ట్లీ లైక్ ద సెకండ్ స్టేట్ ఎక్సెప్ట్ దట్ ద ఆత్మ యూజెస్ its infinite power, knowledge and bliss in making gross conscious atma subtle conscious and subtle conscious atma mental conscious and mental conscious atma self conscious, even at one stroke making gross conscious atma self conscious. చాలా గొప్పగా ఉంటుందండి ఈ మాట.
ఈ మూడో స్థితి చూడండి, ఇది నిజానికి ప్రపంచానికి ఉపయోగపడేటువంటి ఒక భగవత్ సాక్షాత్కారం కలిగిన వ్యక్తి. అంటే మనకి గతంలో కూడా సరిదిద్దాలి అనేటువంటి ఉద్దేశంతో ఒక వ్యక్తి తిరువణామలైలో ఉన్నటువంటి భగవాన్ శ్రీ రమణ మహర్షిని కలిసినప్పుడు, ఎందుకంటే అప్పటికి ఆ వ్యక్తి కొంత ఆధ్యాత్మికత పట్ల అవగాహన కలిగి ఉన్నాడు. కొన్ని పుస్తకాలు చదవడం వలన, కొన్ని సత్సంగాల్ని అతను అటెండ్ అవ్వడం వలన కూడా కొద్దిగా అవగాహన కలిగి ఉన్నటువంటి వాడు వచ్చి ఏం చెప్పాడు రమణ మహర్షి దగ్గరికి వచ్చి అంటే, భగవాన్, ఈ విధంగా నేను చాలా పుస్తకాలు చదివాను, చాలా గొప్ప గొప్ప విషయాలు నేర్చుకున్నాను, కాబట్టి నేను ఈ ప్రపంచాన్ని సరిదిద్దాలనుకున్నాను. ఇక్కడ నుంచి మీకు చెప్పి బయలుదేరదాం అనుకుంటున్నాను. ఇక్కడ నుంచి మొత్తం ప్రపంచానంతా సరిదిద్దాలనుకుంటున్నాను. ఐ వాంట్ టు కరెక్ట్ హోల్ వరల్డ్, కరెక్ట్ చేయాలనుకుంటున్నాను అన్నప్పుడు ఆయన ఒక చిరునవ్వు నవ్వి ఆయన ఒకే మాట అన్నాడు. ఆయన, నిన్ను నువ్వు సరిదిద్దుకోగలిగితే సమస్త లోకాన్ని సరిదిద్దినట్లే అన్నాడు ఆయన. ఫస్ట్ నిన్ను నువ్వు కరెక్ట్ చేసుకోగలిగితే ఇట్ ఈస్ ఈక్వల్ టు ద కరెక్టింగ్ హోల్ వరల్డ్ అన్నాడు ఆయన. కాబట్టి నిన్ను నువ్వు సరిదిద్దుకోనైనా చాలు. కాబట్టి నిన్ను నువ్వు సరిదిద్దుకోగలిగితే సమస్త లోకాన్ని సరిదిద్దినట్లే. కాబట్టి నిన్ను నువ్వు సరిదిద్దుకోకుండా లోకానికి ఏదో చేయాలని ప్రయత్నించడం అనేది ఒక మూర్ఖత్వం అవుతుంది, అజ్ఞానం అవుతుంది తప్ప దానివల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదు. కాబట్టి తనను తాను సరిదిద్దుకొని ఇతరుల్ని సరిదిద్దడం అనేటువంటి ఎవరికి సాధ్యపడుతుంది అంటే ఇక్కడ అవతార పురుషుడు చెప్పేటువంటి మూడో స్థితిలో ఉన్నవాడికి సాధ్యపడుతుంది. ఎందుకంటే తనను తాను సరిదిద్దుకున్నవాడు సమస్త లోకాన్ని సరిదిద్దడం అనే మాటకు అర్థము ఇక్కడ అవతార మాటతో కనెక్ట్ చేసుకుంటే బాగా అర్థమవుతుందండి. అంటే తనను తాను ఏదైతే అనంతమైనటువంటి శక్తి, జ్ఞానం, ఆనందముల్ని పూర్తిగా ప్రాప్తింప చేసుకొని ఇప్పుడు ఇతరులకు ఉపయోగపడుతున్నాడు. ఈ యొక్క మూడో స్థితిలో ఉన్నటువంటి భగవత్ సాక్షాత్కారం పొందిన వ్యక్తి. దానిని అవుతాడు GRP అంటాడు, అంటే గాడ్ రియలైజ్డ్ పర్సన్. కాబట్టి గాడ్ రియలైజ్డ్ పర్సన్ అనే వ్యక్తి ఎలా ఎన్ని స్టేట్స్లో ఉంటాడు అనేది కూడా మనకి చెప్పినటువంటి ఈ మూడు స్థితుల్లో ఉంది. కాబట్టి ఇక్కడ అవతాడు ఏం చెప్తున్నాడు ఈ మూడో స్థితిలో ఉన్న వ్యక్తి గురించి అంటే, దిస్ ఈజ్ ఎగ్జాక్ట్లీ లైక్ ద సెకండ్ స్టేట్ ఎక్సెప్ట్ దట్ ది ఆత్మ యూజెస్ ఇట్స్ ఇన్ఫినిట్ పవర్, నాలెడ్జ్ అండ్ బ్లీస్. ఇక్కడ ఏం చెప్తున్నాడు అవుతాడు అంటే, ఇంతవరకు మొదటి స్థితిలో ఉన్నటువంటి బిలో జరగనటువంటిది, రెండో స్థితిలో లేనటువంటిది ఒక్కటి మినహాయిస్తే ఏమి జరుగుతోంది అంటే, ఇక్కడ మాత్రము అంటే ఈ మూడవ స్థితిలో ఉన్నటువంటి ఆత్మ మాత్రము తను ప్రాప్తింప చేసుకున్నటువంటి అనంతమైన శక్తి, జ్ఞానం, ఆనందాలని ఇతరులకి ఉపయోగించగలుగుతాడు. ఇక్కడ కాస్త శ్రద్ధగా ఆలకించే ప్రయత్నం చేద్దామండి, కొంచెం జాగ్రత్తగా. ఎందుకంటే చాలా గొప్ప విషయం చెప్తున్నాడు అవుతాడు మనకి ఈ క్షణాన. ఎలా ఉంటుంది అంటే ఒక ఆధ్యాత్మికంగా, ఎందుకంటే అవతారుడు ఎప్పుడు ఒక మాట చెప్తూ ఉంటాడండి, నువ్వు ఇతరులకి అనేక రకాలుగా ఉపయోగపడుతూ ఉంటావు. ఎందుకంటే అన్నీ ఒక రకంగా చెప్పాలి అంటే నువ్వు ఎంత భౌతికంగానో, నువ్వు ఎంతమందికి ఉపయోగపడ్డా, నువ్వు ఎంతమందికి హెల్ప్ చేసినా కూడా అవన్నీ కూడా ఒక పరిమితులు కలిగింది, ఒక పరిమితి ఉంటుంది అంతే. ఆ పరిమితికి మించి నువ్వు ఏమి చేయలేవు. ఒక పరిమితి వరకే నువ్వు చేయగలుగుతావు. ఒకరికి ఒక ఆకలిగా ఉంటే ఒక అన్నం పెట్టడం ద్వారాను వాళ్ళ ఆకలి తీర్చవచ్చు. ఒక ఆర్థిక సమస్యలు ఉంటే నువ్వు కాస్త నీ దగ్గర ఉన్న డబ్బుని ఇచ్చి వాళ్ళ యొక్క అవసరాలు తీర్చవచ్చు. వాళ్ళకి ఆరోగ్యం బాగలేకపోతే వాళ్ళ ఆరోగ్యం బాగుపడేలా నువ్వు ఏదో విధంగా అతనికి సపోర్ట్ చేయొచ్చు. ఈ విధంగా రకరకాలుగా ఉంటుంది. కానీ ప్రతి దానికి ఒక లిమిటేషన్ ఉంటుంది. కానీ నిజానికి ఒక మనిషి, ఒక ఆత్మ ఇంకొక ఆత్మకి నిజంగా ఉపయోగపడాలి, వాస్తవంగా ఉపయోగపడాలి, అది ఇన్ఫినిట్గా ఉండాలి, ఎటర్నల్గా ఉండాలి అంటే అది కేవలము ఆధ్యాత్మికంగానే సాధ్యపడుతుంది అంటాడు అవుతాడు. కేవలము నువ్వు ఇతరులకి నిన్ను సరిదిద్దుకున్న తర్వాత, నువ్వు వచ్చిన పని పూర్తి చేసుకున్న తర్వాత, ఎప్పుడైతే నువ్వు సాధించినటువంటి దానిని ఇతరులకి పంచుకోగలిగినప్పుడు మాత్రమే అది ఒక ఆధ్యాత్మికంగా ఇతరులకి ఉపయోగపడము, అది ఆధ్యాత్మికంగా ఇతరులకి సహాయపడడం అవుతుంది. అది నిజమైనటువంటి ఒక ఎటర్నిటీని దారి చూపిస్తుంది అంటాడు అవుతాడు. ఈ మూడో స్థితిలో ఉన్నటువంటి గాడ్ రియలైజ్డ్ పర్సన్ కూడా అదే చేస్తున్నాడు.
అతనికి అంత క్యాపబిలిటీ ఉంది. అంటే మొదటి స్థితిలో లేనటువంటిది రెండో స్థితిలో లేనటువంటి అవకాశము ఈ మూడో స్థితిలో ఉన్నటువంటి ఈ గాడ్ రియలైజ్డ్ పర్సన్కి ఒక అవకాశం ఉంది. ఏం చెప్తున్నాడు అవుతాడు ఇక్కడ అంటే అతడు తనకున్నటువంటి ఈ యొక్క ఇన్ఫినిట్ పవర్ నాలెడ్జ్ బ్లిస్ని వాడగలుగుతాడు. వాడు ఏం చేయగలుగుతాడు ఈ వినియోగించడం వల్ల అంటే ఇక్కడ ఉన్నటువంటి అంటే ఆ గ్రాస్ అంటే ఈ యొక్క స్థూల ఎరుక కలిగినటువంటి ఆత్మలని సూక్ష్మ ఎరుక కలిగిన ఆత్మలుగా మలచగలుగుతాడు. అదేవిధంగా సూక్ష్మ ఎరుక కలిగినటువంటి ఆత్మలని మానసిక ఎరుక కలిగిన ఆత్మలుగా మలచగలడు. అదేవిధంగా మానసిక ఎరుక కలిగినటువంటి ఆత్మలని ఆత్మ ఎరుకలో వచ్చే విధంగా మలచగలడు. అంటే గాడ్ రియలైజేషన్ కూడా ఇవ్వగలడుతును. కాబట్టి ఈవెన్ ఎట్ వన్ స్ట్రోక్ మేకింగ్ ఎ గ్రాస్ కాన్షియస్ ఆత్మ సెల్ఫ్ కాన్షియస్. అతడు అలా కాకుండా అతను ఇంకో చేయగలిగేటువంటి గొప్ప పని ఏంటంటే కేవలము ఒక్కసారి ఒకే స్ట్రోక్లో ఏం చేయగలుగుతాడు అంటే ఈ స్థూల ఎరుక కలిగినటువంటి ఆత్మని డైరెక్ట్గా ఒక్కసారిగా ఆత్మ యొక్క ఎరుక కలిగేలాగా కూడా మలచగలడు. అంత సమర్థుడు ఈ యొక్క మూడో స్థితిలో ఉన్నటువంటి వాడు. అంటే అర్థం ఏంటి ఇక్కడ మనకి ఎలా మలచగలుగుతాడు అంటే ఒక్కసారి మన ఆత్మల భాషలో చూస్తే మనకి స్టార్టింగ్లో అవుతాడు ఎన్ని రకాల ఆత్మలు ఉంటాయని చెప్పాడండి మనకి. జయమేరు వరుణ వెరీ ఫ్యూ సోర్స్. సో వాళ్ళని తెలుగులో చెప్పాలంటే అతి కొద్ది ఆత్మలు. గుడ్, ఓకే. సో మనకి ఇక్కడ అవుతాడు ఇక్కడ మూడో స్థితిలో ఉన్నటువంటి గాడ్ రియలైజ్డ్ పర్సన్ను ఎలా మలచగలుగుతాడు అంటే ఒక్కసారి ఈ యొక్క 4 రకాలైనటువంటి ఆత్మల విషయం తెలుసుకుంటే అర్థమైపోతుంది. అంటే మోస్ట్ సోల్ని సమ్ సోల్ చేయగలడు, సమ్ సోల్ని ఫ్యూ సోల్ చేయగలడు, ఫ్యూ సోల్ని వెరీ ఫ్యూ సోల్ చేయగలడు. అది మాత్రమే కాదు, లాస్ట్లో చాలా గొప్ప పాయింట్ చెప్పాడు అవుతాడు. మోస్ట్ సోల్ని ఏకంగా డైరెక్ట్గా వెరీ ఫ్యూ సోల్ని చేయగలడు అంట. చూడండి ఎంత గొప్ప మాట అది. ఈవెన్ ఎట్ వన్ స్ట్రోక్ మేకింగ్ గ్రాస్ కాన్షియస్ ఆత్మ సెల్ఫ్ కాన్షియస్. అంటే మోస్ట్ సోల్ని ఒక్కసారిగా అంటే స్టెప్ బై స్టెప్ కాకుండా అంటే అడుగులో అడుగు వేసుకోకుండా కాకుండా డైరెక్ట్గా మోస్ట్ సోల్ని అంటే సమ్ సోల్ ఫ్యూ సోల్ ద్వారా వెంటనే అంటే అక్కడక్కడ ఎస్టాబ్లిష్ అవ్వకుండానే డైరెక్ట్గా ఏం చేయగలుగుతాడు ఈ యొక్క మోస్ట్ సోల్ని డైరెక్ట్గా వెరీ ఫ్యూ సోల్ కూడా చేయగలుగుతాడు. అంత సమర్థుడు ఈ యొక్క మూడో స్థితిలో ఉన్నటువంటి ఈ భగవత్ సాక్షాత్కారం పొందినటువంటి వ్యక్తి అని అవుతాడు ఈ మూడో స్థితి గురించి చెప్పడం జరిగింది. సో కాబట్టి ఇది మనకు అవుతాడు స్టార్టింగ్లో చెబుతున్నటువంటి ఈ డివైన్ కాన్షియస్నెస్, ఈ దివ్య చైతన్యం యొక్క ఈ 3 స్థితుల గురించి మనకు అవుతాడు చెప్పడం జరిగింది. కాబట్టి సో తర్వాత అవతార పురుషుడైనటువంటి మెహర్ బాబా సో తర్వాత ఏం చెబుతున్నాడు అనేటువంటి మాటల్ని మనము దర్శిని మరియు అరుణ ద్వారా ఆలకిద్దామండి. శాశ్వత ప్రియతమ అవతార్ మెహర్ బాబా కి అందరికీ జై మెహర్ బాబా. Full development of substance and mental bodies in human form and observation of consciousness. Only in the human form are substance, prana, mental, mana bodies be developed. Therefore, even when the consciousness is unconscious of prana and mana, it does works throughout prana and mana, not directly, but on the gross plane. So even if the gross conscious human atma is unconscious of prana and mana and they does not realize energy and mind, it can use energy throughout various aspects of energy, nuclear, and it can use mind throughout various aspects of mind, such as throughout desires and emotions. శాశ్వత ప్రియతమ మెహర్ బాబా మానవ రూపంలో సూక్ష్మ మరియు మానసిక
మానసిక శరీరాల పూర్తి పరిణామం మరియు చైతన్య అంతర్గత ప్రయాణం. మానవ రూపంలో మాత్రమే సూక్ష్మ ప్రాణం మరియు మానసిక మనసు శరీరాలు మరి పూర్తిగా అభివృద్ధి చెంది ఉంటాయి. కనుక ఆత్మకు కేవలం స్థూల చైతన్యం మాత్రమే ఉంది. ప్రాణం మరియు మనసుల యొక్క ఎరుక లేకపోయినప్పటికీ ఆత్మ ప్రాణం మరియు మనసుల ద్వారా ప్రత్యక్షంగా కాకుండా పరోక్షంగా స్థూల భూమికలో పనిచేస్తుంది. స్థూల ఎరుకల మానవ ఆత్మకు ప్రాణం మరియు మనసుల యొక్క ఎరుక లేకపోవడం వలన ప్రాణశక్తిని మరియు మనస్సును అనుభవంతో తెలుసుకోలేదు. అయినప్పటికీ ప్రాణశక్తి యొక్క పలు రూపాల, ఉదాహరణకు అణుశక్తి ద్వారా ప్రాణశక్తిని వినియోగించుకోగలదు. అలాగే మనసు యొక్క పలు రూపాల ఆలోచనలు, కోరికలు మరియు భావావేశాలు మొదలగు వాటి ద్వారా మనస్సును వినియోగించుకోగలదు. In the human form, when the Atma substral consciousness is unconscious of the gross sharir and mental mana bodies, yet it does work throughout sharir and mana, not directly, but on the substral plane. So even if the substral conscious human Atma is unconscious of sharir and mana and therefore does not realize us and mental worlds, it can use the gross throughout various aspects of the gross as eating, drinking and sleeping, seeing, feeling, hearing, etc. And it can use mind throughout various aspects of the mind as throughout desires and emotions. మానవ రూపంలో ఆత్మకు సూక్ష్మ ఉన్నప్పుడు దానికి స్థూల శరీరం మరియు మానసిక శరీర ఎరుక ఉండదు. అయినప్పటికీ సూక్ష్మ భూమికలో ఉంటూనే పరోక్షంగా శరీరం మరియు మనస్సుల ద్వారా పనిచేస్తుంది. అందువలన సూక్ష్మ ఎరుక గల మానవాత్మకు శరీరం మరియు మనస్సుల యొక్క ఎరుక లేని కారణంగా స్థూల మరియు మానసిక ప్రపంచాలను అనుభవంతో తెలుసుకోలేదు. అయినప్పటికీ తినడం, నిద్రించడం, చూడడం, అనుభూతి చెందడం, వినడం మొదలగు స్థూలానికి చెందిన పలు అంశాల ద్వారా స్థూల శరీరాన్ని వినియోగించుకోగలుగుతుంది. అలాగే ఆలోచనలు, కోరికలు మరియు భావావేశాలు వంటి మనస్సు అంశాల ద్వారా మనస్సును వినియోగించుకోగలుగుతుంది. శాశ్వతుడి బాబాకి జై. సో ఇక్కడ అవుతాడు ఇంకొక టాపిక్లోకి వెళ్తున్నాడు ఈరోజు మనకి. ఇంతవరకు ఇక దివ్య చైతన్యం యొక్క స్థితుల గురించి చెబుతూ ఆ దివ్య స్థితిని పొందడానికి నిజానికి మానవ జన్మ అనేటువంటిది ఎలా సిద్ధపడింది, ఎలా అంటే మలచబడింది భగవంతుడి చేత అనేది మనకి స్పష్టంగా ఇక్కడ కూడా కొద్దిగా, ఎందుకంటే మనకి గతంలో చెప్పుకున్నట్లుగానే ఈ రెండో మజిలీ నుంచి కొద్దిగా అవుతాడు కాస్త లోతుల్లోకి తీసుకెళ్తాడు. ఇక్కడి నుంచి అంటే ఈ రెండో మజిలీ 6వ భాగం నుంచి కూడా కొద్దిగా, ఎందుకంటే లోతుల్లోకి వెళ్ళే కొద్దీ ఏమవుతోంది, సంస్కారాలు అనేక సందర్భాలు సహకరించకుండా ఉంటుంది. కాబట్టి ఇక్కడ కాస్త ఎరుకతో ఉంటూ ఆ సంస్కారాన్ని సహకరింప చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే కాస్త ఇక్కడ మరింత శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఇక్కడి నుంచి ఇదంతా కూడా జరగవలసినటువంటి రేపటి నా కథ. ఇక్కడ నుంచి అవుతాడు దేని మీద ఫోకస్ చేస్తాడు అంటే, ఇంతవరకు ఫోకస్ చేసిన దేని మీద అంటే జరిగిపోయిన నిన్నటి నా కథ అయినటువంటి ఎవల్యూషన్ ప్రాసెస్. ఎందుకంటే దాని గురించి చెప్పాడు అవుతాడు, నువ్వు చేసిన ప్రయాణం గురించి చెప్పాడు. కాబట్టి ఇప్పుడు చేస్తున్న ప్రయాణం గురించి కూడా చెప్తున్నాడు. రీఇన్కార్నేషన్ అంటే ఏంటి, జరుగుతున్న ఇప్పటి నా కథ. కాబట్టి ఈ జరుగుతున్న ఇప్పటి నా కథ అనేటువంటిది ఈ కథ పట్ల నీకు ఎరుక లేదనుకో, ఈ జరుగుతున్నది మళ్ళీ మళ్ళీ జరుగుతుంది. ఇక్కడ మనకి రిస్క్ అంటే ఏమవుతోంది, రీఇన్కార్నేషన్ వల్ల ప్రాబ్లం ఏంటి అంటే, ఎందుకంటే జరుగుతున్నటువంటి ఇప్పటి నా కథలో నువ్వు కనుక ఎరుక లేదనుకో, ఇదే జరుగుతుంది, మళ్ళీ ఇదే జరుగుతుంది. కాబట్టి మళ్ళీ మళ్ళీ ఇదే జరుగుతోంది. కాబట్టి అవతారుడు 2 రకాల విషయాలు చెప్పాడు. ఒకటి ఎస్ క్యూబ్ అంటే ఏం చెప్పాడు మనకి అవతారుడు అని చెప్పినప్పుడు, ఎస్ క్యూబ్ అంటే ఏం చెప్పాడండి మనకి గతంలో,
Same story. సెల్ఫ్ సేమ్ స్టోరీ అంటే తనకు సంబంధించినటువంటి అదే కథ. పెద్ద నాకు డిఫరెన్స్ ఏమీ పెద్ద నాకేం కనిపించట్లేదు అంటున్నాడు అవుతాడు. దానితో పాటు ఒక గొప్ప విషయాన్ని మనం కనుక ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం అబ్జర్వ్ చేస్తే ఏం అబ్జర్వ్ చేస్తే అంటే మనకి ఎవల్యూషన్ ప్రాసెస్లో వెతికితే అందులో మనకి ఎవల్యూషన్ ప్రాసెస్ అనేది ఉండదు, జస్ట్ ఎవల్యూషన్ ప్రాసెస్ మాత్రమే. రియలైజేషన్ ప్రాసెస్కి వచ్చేసరికి రియలైజేషన్ ప్రాసెస్ అంటూ ఏముండదు, అక్కడ జస్ట్ రియలైజేషన్ ప్రాసెస్ మాత్రమే. కానీ ఇన్కార్నేషన్కి వచ్చేసరికి మాత్రం అవుతాడు అని పెట్టాడు, అంటే రిపీట్ అవుతోంది. అంటే ఎవల్యూషన్ ప్రాసెస్లో రిపీట్ అవటం లేదు, రియలైజేషన్ ప్రాసెస్లో రిపీట్ అవటం లేదు, కానీ ఇన్కార్నేషన్ ఈ జన్మ పరంపరలో ఏదైతే ఉందో ఇది మాత్రం పునః మళ్ళీ రిపీట్ అవుతోంది అన్నాడు అవుతాడు. అంటే ఏమవుతోంది, ఎందుకు రిపీట్ అవుతోంది అంటే అవతాడు చెప్పినటువంటి ఒకే ఒక కారణం ఏంటి అంటే ఎరుక లేకపోవడమే. ఎరుకతో ఉంటే నీ జీవితంలో కొన్ని రిపీట్ అవ్వవు, కొన్ని విషయాల పట్ల. అందుకే సాధకుడు కొన్ని విషయాల పట్ల దాని గురించినటువంటి ప్రతిస్పందించడు. సుఖ దుఃఖాలు కావచ్చు, చావు పుట్టుకలు కావచ్చు, పాపపుణ్యాల విషయంలో ఒక సాధకుడు తనను తను తరింప చేసుకోవాలని భావించేటువంటి వాడు వీడికి ఎందుకు ప్రతిస్పందించడం లేదు అంటే అలా ప్రతిస్పందించడం వల్ల మళ్ళీ అతడు కొన్ని రిపీట్ చేయకూడని విషయాలు రిపీట్ చేయాల్సి వస్తుంది. మళ్ళీ పునః రిపీట్ అవుతోంది. అలా రిపీట్ కాకూడదు అంటాడు అవుతాడు. కాకూడదు అంటే ఏం చెయ్యాలి అంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి ఇప్పటి నీ కథ ఏదైతే ఉందో జరగవలసిన రేపటి నీ కథతో కనెక్ట్ అవ్వాలి. కనెక్ట్ అవ్వాలంటే ఏం చెయ్యాలి, నీ జన్మ యొక్క గొప్పతనాన్ని, నీ జన్మ యొక్క ప్రయోజనాన్ని, ఏ ప్రయోజనం కోసం అయితే నీకు ఈ జన్మ ఇచ్చి ఈ లోకంలోకి పంపించానో దాని పట్ల నీకు అవగాహన ఉంటే తప్ప జరుగుతున్న ఇప్పటి నీ కథ జరగవలసిన రేపటి నీ కథతో కనెక్ట్ అవ్వదు. ఆ ఉద్దేశంతోని ఆ మాటల సందర్భంలోని ఆ మాటల ప్రవాహంలోని అవతాడు మరొక గొప్ప మాట మనకి ఈరోజు అందిస్తున్నాడు ఈ టాపిక్ ద్వారా. ఏంటది, ఫుల్ డెవలప్మెంట్ ఆఫ్ సటిల్ అండ్ మెంటల్ బాడీస్ ఇన్ హ్యూమన్ ఫామ్ అండ్ ఇన్వల్యూషన్ ఆఫ్ కాన్షియస్నెస్. ఇక్కడ ఏం చెప్తున్నాడు అవుతాడు, రెండు విషయాలు చెప్తున్నాడు. ఏమంటున్నాడు ఇక్కడ అంటే మానవ రూపంలో ఉన్నటువంటి సూక్ష్మ మానసిక శరీరముల యొక్క పూర్తి అభివృద్ధి. ఎక్కడ అభివృద్ధి చెందుతోంది, ఈ రెండు కూడా సటిల్ కావచ్చు, మెంటల్ బాడీస్ కావచ్చు. అంటే సూక్ష్మ శరీరం కావచ్చు, మానసిక శరీరం అనేటువంటిది పూర్తిగా అభివృద్ధి చెందింది ఎక్కడ అంటే అది కేవలము మానవ రూపంలోనే అంటున్నాడు అవుతాడు. దానితో పాటు ఏం చెప్తున్నాడు అంటే ఈ చైతన్యం యొక్క అంతర్ముఖము ఇది రేపటి నా కథ. ఇన్వల్యూషన్ ఆఫ్ కాన్షియస్నెస్ అంటే ఏంటి అన్నప్పుడు, ఎందుకంటే ఇక్కడ మాత్రము అంటే రీఇన్కార్నేషన్లో జరుగుతున్న ఇప్పటి నా కథ పట్ల ఎందుకు రిపీట్ అవుతోంది అంటే మరొక కారణం చెప్పాడు అవుతాడు. ఏంటి అంటే ఎంతకాలం అయితే నువ్వు బహిర్ముఖం అవుతావో, బహిర్ముఖం అవుతున్నంత వరకు ఇవి రిపీట్ అవుతూనే ఉంటుంది. కాబట్టి బహిర్ముఖం కాకుండా ఉండాలి, జరగవలసిన రేపటి నా కథతో కనెక్ట్ అయ్యి నేనెవరో తెలుసుకోవాలి, నా పర్పస్ అనేది ఫుల్ఫిల్ చేసుకోవాలి అంటే నువ్వు చేయాల్సిన పని ఏంటి అంటే అది అంతర్ముఖం అవ్వడమే. ఎందుకంటే మనకి గతంలో కూడా అవుతాడు ఒక మాట చెప్పాడు, ఆధ్యాత్మిక మార్గం అనేటువంటి ఆ మార్గంలోకి ప్రవేశించడం అనేది జస్ట్ 1%, 1% మాత్రమే. అలా అంటే నువ్వు ప్రవేశించగానే నేను ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నానని చెప్పుకోవడానికి లేదు. నిజానికి అది 1% అయినప్పటికీ కూడా నిజానికి 99% ఆధ్యాత్మిక మార్గంలో ముఖ్య పాత్ర వహించేది ఏదైనా ఉంది అంటే అది అంతర్ముఖ ప్రయాణము. అంతర్ముఖం అవ్వాలి, అది పూర్తిగా, అది 99%. ఎందుకంటే నీకు నువ్వుగా ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నానని చెప్పుకుంటూ అవతడు ఒక చోట వార్నింగ్ ఇస్తాడండి, ఒక చోట కాస్త జాగ్రత్త పడమని చెప్తాడు అవుతాడు. ఏ మాట చెప్తాడు అంటే మీరు ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నానని చెప్పుకుంటూ ఈ యొక్క శరీరాల విషయం కానీ ప్రపంచాల విషయంలో మీరు మోసుకుంటూ తిరుగుతున్నారే తప్ప నిజానికి మీరు ఎవరు అంతర్ముఖం కాలేకపోతున్నారు. ఎందుకంటే ఆధ్యాత్మిక మార్గం ప్రారంభించిన తర్వాత, ఆధ్యాత్మిక మార్గంలోకి ప్రవేశించిన తర్వాత వెంటనే మొదలయ్యేటువంటి ప్రయాణం ఏదైనా ఉంది అంటే అది అంతర్ముఖ ప్రయాణము.
అంతర్ముఖ ప్రయాణం అది. ఎందుకంటే నీలోకి నువ్వు వెళ్తావు, ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. నీలోకి నువ్వు వెళుతావు, నిన్ను నువ్వు చూసుకుంటావు, నీలో ఏం జరుగుతోంది, ఏం జరగబోతోంది, అసలు ఈ లోపల ఏముంది, ఈ మానవ జన్మలో ఏముంది, ఈ మానవ రూపంలో ఏముంది అనేటువంటి గొప్ప విచారణ. సో నీతో నువ్వు మాట్లాడుకుంటావు, నీతో నువ్వు గడపతావు. ఇదంతా అంతర్ముఖ ప్రయాణంలో ఒక భాగాలే. అందుకు అవుతాడేం చెప్పాడు, ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశించడం అనేటువంటి దాంట్లో అతి ముఖ్యమైన పాత్ర పోషించేటువంటిది ఈ ఇన్వల్యూషన్ ఆఫ్ కాన్షియస్నెస్, అంటే ఈ చైతన్యం యొక్క అంతర్ముఖ ప్రయాణము. సో దాని గురించి చెప్తే ఏమంటున్నాడు అంటే అవుతాడు, ఓన్లీ ఇన్ ద హ్యూమన్ ఫామ్ ఆర్ సటిల్ అండ్ మెంటల్ బాడీస్ ఫుల్లీ డెవలప్డ్. అంటే కేవలము ఈ యొక్క మానవ రూపంలో మాత్రమే ఈ యొక్క అంటే ప్రాణంగా పిలువబడేటువంటి సూక్ష్మ శరీరము, మనసుగా పిలువబడేటువంటి మానసిక శరీరాలు అనేది పూర్తిగా అభివృద్ధి చెందుతున్నాయి. అంటే దీని అర్థం ఏంటి అన్నప్పుడు ఒక్కసారి మనం గతంలో మనం చేసినటువంటి డివైన్ థీమ్ని ఒకసారి కనెక్ట్ చేసుకుందామండి. సో మనలో కొంతమంది ఉన్నాం కాబట్టి ఆ డివైన్ థీమ్ మనం జర్నీ చేసాం కాబట్టి ఇక్కడ అవతాడు ఏమంటున్నాడు, కేవలము మానవ రూపంలో మాత్రమే ఈ సూక్ష్మ మానసిక శరీరాలనేది పూర్తిగా అభివృద్ధి చెందింది. అంటే అంటే కాస్తో కూస్తో మానవ శరీరం రావడానికన్నా ముందు ఆ సటిల్ అండ్ మెంటల్ బాడీస్ ఉన్నట్టే కదండి, ఉన్నట్టే కదా. అంటే సటిల్లో ఏదో ఒకటి ఉన్నట్లే కదా. కాబట్టి ఒక్కసారి ఎవరైనా గెస్ చేయగలుగుతారా, అంటే ఎవల్యూషన్ ప్రాసెస్లో ఈ యొక్క సటిల్ బాడీ, మెంటల్ బాడీస్ అనేటువంటివి ఉన్నాయా, ఉంటే ఏ స్థాయిలో ఉన్నాయో ఒక్కసారి ఎవరైనా గెస్ చేయగలుగుతారా? మనలో చాలామంది డివైన్ థీమ్ జర్నీ చేశారు కాబట్టి రెఫరెన్స్ చెప్పాలి అంటే డివైన్ థీమ్ చార్ట్ నెంబర్ 10 అండి. ఎస్, జయమేరాబా నర్మద గారు ఏదండి ఎక్కడుందండి ఎవల్యూషన్ ప్రాసెస్లో, మీరు గెస్ చేయగలుగుతారా? ఎవల్యూషన్ లో ఇప్పుడు మన స్టోన్ నుంచి కూడా ఈ 3 బాడీస్ ఉన్నాయి. కరెక్ట్, ఉన్నాయండి, అవును. అయితే ఏమంటున్నారంటే అవి చాలా మైన్యూట్ గా అంటే లేటెంట్ గా ఉన్నాయి అన్నారు. కరెక్ట్ కరెక్ట్, అవును అవునండి. సో మనకి గ్రాస్ బాడీ మనకు కనిపిస్తుందండి నర్మదా గారు. ఇక్కడ మనకి 10th చార్ట్ చూసేసరికి మాత్రము, కానీ మనకి అవతాడు ఇక్కడ అడిగింది ఏంటి అంటే మనకి సటిల్ అండ్ మెంటల్ బాడీస్ ఫుల్లీ డెవలప్డ్ అని చెప్పిన తర్వాత అంటే ఎవల్యూషన్ ప్రాసెస్లో ఈ సటిల్ మెంటల్ బాడీస్ ఎక్కడున్నాయనేది ఒక్కసారి మనం కాస్త విచారణ చేసుకుంటే మనకు అర్థమవుతుందండి. ఒక్కసారి మనకి గ్రాస్ బాడీ మాత్రం ఉందండి. ఒకసారి చార్ట్ నెంబర్ 10 ఓపెన్ చేస్తే మనకి మీరు చెప్పినట్లుగా స్టోన్ మెటల్ నుంచి కూడా గ్రాస్ బాడీ ఉంది. బట్ ఈ సటిల్ బాడీ అనేది ఎక్కడ స్టార్ట్ అయ్యిందండి? జై మేరబ్బా నాగేష్ గారు. ఎస్, సో మనకి ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది అంటే కరెక్ట్గా చెప్పాలి అంటే నిజానికి స్టార్ట్ అయింది ఇక్కడి నుంచి స్టార్ట్ అయింది నాగేష్ గారు. వామ్స్ అండ్ రెప్టైల్స్ స్టార్ట్ అయ్యింది. వామ్ డాన్స్, ఎస్, అన్డెవలప్డ్ సటిల్ బాడీ అక్కడ స్టార్ట్ అయిందండి. అక్కడ స్టార్ట్ అయింది అంటే ఇంక్లూడింగ్ అంటే గ్రాస్ బాడీతో పాటు అంటే ఒక్కసారి క్లారిఫికేషన్ ఇంకేం లేదు. ఎందుకంటే ఈ మానవ శరీరంలో మాత్రమే ఇవి 2 కంప్లీట్గా డెవలప్ అవుతుంది అని చెప్పినప్పుడు నిన్నటి నా కథల్లో నాకు కూడా సటిల్ బాడీ ఉంది కాబట్టి అది ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందని ఒక్కసారి మనం క్లారిఫై చేసుకుంటే అవతాడు చెప్పే మాటలు అర్థమవుతుందండి. కాబట్టి మనకి వామ్స్ రెప్టైల్స్లో ఏమవుతుంది, ఇట్స్ ఎ లిటిల్ అంటే అన్డెవలప్డ్ సటిల్ బాడీ అక్కడి నుంచి స్టార్ట్ అయింది. అక్కడి నుంచి స్టార్ట్ అయిన తర్వాత ఏం జరిగింది అంటే ఫిష్కి వచ్చేసరికి ఏం జరిగింది, లిటిల్ డెవలప్డ్ సటిల్ బాడీ. సో అక్కడి నుంచి మళ్ళీ బర్డ్స్కి వచ్చేసరికి మాత్రము మోర్ డెవలప్డ్ సటిల్ బాడీ. అక్కడి నుంచి యానిమల్కి వచ్చేసరికి మాత్రము స్టిల్ మోర్ డెవలప్డ్ సటిల్ బాడీ. ఇంతవరకు వచ్చిందండి. అంటే ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏంటి అంటే ఎవల్యూషన్ ప్రాసెస్లో మెంటల్ బాడీ అనేది లేదు. లేకపోవడం ఏంటండి ఇప్పుడు, ఎందుకంటే ఒకసారి విచారణ, ఇది క్వశ్చన్ కాదండి, విచారణ చేసుకుంటే ఈ మనస్సు అనేటువంటిది ఒక జీవుడికి ఎంత ముఖ్యమైన భాగమైందో
అది యానిమల్కి వచ్చేసరికి మాత్రము ఏ రూపంలో ఉంది అంటే ఇన్స్టింక్ట్ రూపంలో ఉంది. ఇన్స్టింక్ట్ అండ్ ఇంటలెక్ట్ రూపంలో ఉంటుంది మనకి. ఒక్కసారి యానిమల్స్ని గనక మనం ఒకసారి చార్ట్లో చూస్తే ఇక్కడ అవుతాడు ఏం చెప్తున్నాడు మనకి, ఇక్కడ యానిమల్స్కి ఉన్నటువంటి సర్కిల్స్ని ఒక్కసారి గమనిస్తే ఫస్ట్ దానికి ఏముంది, బయట నుంచి లోపలికి వెళ్దామండి. బయట నుంచి లోపలికి వెళ్దాం. యానిమల్స్లో ఫస్ట్ది ఏంటి అన్నప్పుడు గ్రాస్ బాడీ. సెకండ్కి వచ్చేసరికి ఏంటి, స్టిల్ మోర్ డెవలప్డ్ సటిల్ బాడీ. లోపలికి వచ్చేసరికి సెకండ్ సర్కిల్. థర్డ్ సర్కిల్కి వచ్చేసరికి మాత్రం అవుతాడు 2 చెప్పాడు అవుతాడు. ఆ యొక్క సర్కిల్ని ఏం చెప్తున్నాడు, ఫుల్లీ డెవలప్డ్ ఇన్స్టింక్ట్ అండ్ పార్షియలీ డెవలప్డ్ ఇంటలెక్ట్ 2 చెప్తున్నాడు. అంటే పూర్తిగా అభివృద్ధి చెందినటువంటి ప్రవృత్తి, పాక్షికంగా అభివృద్ధి చెందినటువంటి బుద్ధి. ఇంకాస్త లోపలికి వెళ్తే ఏం జరుగుతోంది అంటే ఇంకొక 4th సర్కిల్కి వచ్చేసరికి అక్కడ కాన్షియస్నెస్ అనేటువంటిది పార్షియల్గా ఉంది. సో దానికి ఉన్నటువంటి చైతన్యం ఎలా ఉంది అంటే ఒక పాక్షికమైన చైతన్యం అనేది యానిమల్స్కి ఉంది. దాన్ని దాటిన తర్వాత ఏమవుతోంది అంటే అందరిలో ఈక్వల్గా ఉన్నటువంటి ఆత్మ. సో ఇక్కడ ఏం జరుగుతోంది, సో ఇక్కడ క్లారిఫికేషన్ ఏంటి అన్నప్పుడు కేవలము ఈ యొక్క సటిల్ బాడీ అనేది మాత్రమే కాకుండా మెంటల్ బాడీ అనేది పేరు పెట్టినప్పటికీ కూడా అది మనకి ముందు క్లారిఫికేషన్ ఇస్తాడండి అవుతాడు. కానీ యానిమల్స్కి వచ్చేసరికి కాస్త వెనక్కి వెళ్తే బర్డ్స్కి వచ్చేసరికి, ఇంకాస్త వెనక్కి వెళితే ఫిష్కి వచ్చేసరికి, ఇంకాస్త వెనక్కి వెళితే ఈ యొక్క వామ్స్ రెప్టైల్కి వచ్చేసరికి, ఇంకాస్త వెనక్కి వెళితే వెజిటేబుల్కి వచ్చేసరికి ఎక్కడి నుంచి అయితే ఇన్స్టింక్ట్ స్టార్ట్ అయిందో, ఇన్స్టింక్ట్ నిజానికి ఎందుకంటే జడంగా ఉన్నటువంటిది ఈ 2 మాత్రమే. ఎందుకంటే పాక్షికమైన కదలిక మొదలవడానికి కారణమే దీనికి ఉన్నటువంటి వెజిటేబుల్లో పాక్షికమైన కదలిక ఉంటుంది. దాని మూలాలు కదలకపోవచ్చేమో కానీ ఆ చెట్టు కొమ్మలు అవన్నీ కదులుతూ ఉంటాయి, పాక్షికమైన కదలిక ఉంటుంది. ఆ కదలిక ఎలా వచ్చింది దానికంటే ఇక్కడ అవుతాడేం చెప్పాడు మనకి, ఇక్కడ వెజిటేబుల్ చెప్పిన మాట మోస్ట్ అన్డెవలప్డ్ ఇన్స్టింక్ట్. కాబట్టి ఇదే నిజానికి ఒక రకంగా చెప్పాలి అంటే ప్రతి దానికి చెప్పకని చెప్పాడు, వాటికి కూడా ఒక మెంటల్ బాడీ రకంగానే. ఎందుకంటే తన గురించి తను ఆలోచించుకుంటుంది. అది తన గురించి ఇప్పుడు నీళ్ళు మనం పోసామనుకోండి తీసుకుంటుంది, అతను నీళ్ళు పోసి నేను తీసుకొని దాని అనుగుణంగా ఆ నీటిని వినియోగించుకుంటుంది. అంటే దీనివల్ల ఎలా వస్తుంది, దీనికి ఉన్నటువంటిది అంటే దీనికి ఉన్నటువంటి ఒక స్లైటెస్ట్ కాన్షియస్నెస్ వల్ల వస్తుంది. అంటే వీటికి కూడా ఉంది కానీ అది వేరే రకంగా ఉంది. ఎలా ఉంటుంది, ఇన్స్టింక్ట్ లాగానే ఉంటుంది. అంటే వెజిటేబుల్ నుండి యానిమల్ దాకా మనం అబ్జర్వ్ చేస్తే ఏదైతే మనిషికి మెంటల్ బాడీ అని చెప్పబడుతోందో అది ఇక్కడికి వచ్చేసరికి నిన్నటి నా కథలో అది పూర్తిగా ప్రవృత్తి. ఎందుకంటే ప్రవృత్తి ఉంది కాబట్టి, జంతువులకి ప్రవృత్తి ఉంది కాబట్టి నేను పోషింపబడాలి, నా బిడ్డలు పోషించాలి అనే సెల్ఫ్ ప్రిజర్వేషన్ అనేది ఎక్కడి నుంచి వచ్చింది ఆ జంతువుకి. ఒక తల్లి జంతువు మనం అబ్జర్వ్ చేస్తే ఒక పాయింట్ మనం బాగా చూస్తే అది ఎక్కడో ఒక చోట బిడ్డల్ని పెట్టి ఉంటుంది. ఆ బిడ్డల్ని పెట్టి ఉండి ఆ తల్లి లేకపోతే తండ్రి ఆ బయటికి వచ్చి ఆహారం కోసము సేకరిస్తుంది. సేకరించి ఏం చేస్తుంది, తాను మాత్రమే తినకుండా తన బిడ్డలకి తీసుకెళ్తుంది. ఆ ప్రిజర్వేషన్ అనేటువంటిది దానికి మెంటల్ బాడీ లేకపోతే అంత ఆలోచన ఎటొస్తుంది, నేను బ్రతకాలి, నా వాళ్ళు బ్రతకాలి అంటే కాబట్టి సంరక్షించుకోవాలి. ఆ ప్రిజర్వేషన్ అనేటువంటి ఆ యొక్క థాట్ దానికి, ఆ యొక్క ఊహ ఎలా వచ్చింది దానికి అంటే త్రూ ఇన్స్టింక్ట్ అని చెప్పాడు అవుతాడు. అక్కడ పార్షియల్గా డెవలప్ అయినటువంటి ఇంటలెక్టే, కానీ ఇక్కడ పూర్తిగా డెవలప్ అయింది ఏంటి, ఇన్స్టింక్ట్. అంటే ఇక్కడ పూర్తిగా డెవలప్ అయ్యింది కానీ వెజిటేబుల్కి వచ్చేసరికి అన్డెవలప్డ్గా ఉంది, అంతే తేడా. కాబట్టి వీటికి కూడా సటిల్ బాడీ ఉంది, మెంటల్ బాడీ ఉంది. సటిల్ బాడీ మనకి బాబా అవుతాడు స్పష్టంగా ఆ పదం వాడాడు, కానీ మెంటల్ బాడీ వాడకుండా ఇన్స్టింక్ట్ రూపంలో చెప్తున్నాడు. కాబట్టి ఇప్పుడు ఏ మానసిక శరీరం ఏదైతే ఉందో, ఆ మనసు ఏదైతే ఉందో, నేను నిన్నటి నా కథలో ఈ యొక్క మానసిక శరీరమే, ఈ మనసే ఆ ప్రవృత్తి.
అంటే నిన్నటి నా కథల్లో నేను ఉన్నప్పుడు ఏ ప్రవృత్తిని అయితే నేను పూర్తిగా అభివృద్ధి చేసుకున్నానో మానవ జన్మకు వచ్చేసరికి అదే ప్రవృత్తి మనసుగా మారింది. ఇది కాస్త అర్థం చేసుకుంటే చాలండి, కన్ఫ్యూజన్ లేకుండా. నేను అదే అనుకుంటున్నాను, ఎందుకంటే మనకి కన్ఫ్యూజన్ లేదనుకుంటున్నాను. మధ్యలోకి ఏదైనా మీకు అర్థం కాకపోతే క్లారిఫికేషన్ సెషన్లో అడగండి, మనం దాని గురించి డిస్కస్ చేద్దాం. సో కాబట్టి ఇదో ఈ విధంగా మనం కాస్త అర్థం చేసుకుంటూ వెళ్ళాలి. సో అందుకేమంటున్నాడు అవుతాడు ఇక్కడ స్పష్టంగా, సో ఓన్లీ ఇన్ ద హ్యూమన్ ఫామ్ ఆర్ సటిల్ ప్రాణ లేకపోతే మెంటల్ బాడీస్ ఫుల్లీ డెవలప్డ్. అంటే ఏం జరుగుతోంది, కేవలము మానవ రూపంలోనే ఈ యొక్క సూక్ష్మ శరీరము మానసిక శరీరాలు అనేది పూర్తిగా అభివృద్ధి చెందాయి. దేర్ఫోర్ ఈవెన్ వెన్ ద ఆత్మ హ్యాస్ గ్రాస్ కాన్షియస్ and is unconscious of prana and mana, it does work through prana mana not directly but on the gross plane. ఎలా అండి, ఇప్పుడు సటిల్ అంటే అవుతాడు ప్రాణం అంటున్నాడు, మెంటల్ అనేసరికి మనస్సు అంటున్నాడు, అర్థమవుతోంది. మరి ఈ మోస్ట్ సోల్ సంగతి ఏంటి? మోస్ట్ సోల్గా ఉన్నవాడికి ఎటువంటి కాన్షియస్నెస్ ఉంటుంది, ఎటువంటి ఎక్స్పీరియన్స్ ఉంటుంది అంటే మోస్ట్ సోల్స్కి ఉన్నటువంటి కాన్షియస్ ఏంటండి, అతనికి ఉన్నటువంటి గ్రాస్ బాడీ కాన్షియస్నెస్లో ఉంటాడు, అదేవిధంగా గ్రాస్ వరల్డ్ యొక్క ఎక్స్పీరియన్స్లో ఉంటాడు. ఈ రెండే కదా, అంతకు మించి అతను దానికి మించి పోలేడు కదా. అయినప్పటికీ కూడా అతడు అన్కాన్షియస్గా ఉంటాడు. దేని పట్ల? ఈ రెండింటి పట్ల, అంటే ప్రాణము మనసు పట్ల ఎరుక లేకుండా ఉంటాడు. అలా ఉన్నప్పటికీ కూడా అది పని చేయడం మానేస్తుందా అంటే పని చేయడం మానటం లేదు. ఇట్ డస్ వర్క్ త్రూ ప్రాణ అండ్ మన, నాట్ డైరెక్ట్లీ బట్ ఆన్ ది గ్రాస్ ప్లేన్. మోస్ట్ సోల్కి ఏమంటాడు, ఇప్పుడు ప్రాణం అనే పదం అతనికి అర్థమవుతుంది. ఎందుకంటే మనిషి శరీరం విడిచిపెట్టడానికి కూడా ఎక్కువ పదం వాడేది కూడా ప్రాణమే కదా అండి. ప్రాణం పోయింది అంటాడు. ఎవరైనా శరీరం విడిచిపెడితే ఏమంటాడు, ప్రాణం పోయిందండి అంటాడు. ఎక్కడి నుంచి ఎక్కడికి పోయిందండి ప్రాణము? ఎక్కడి నుంచి ఎక్కడికి పోయింది ప్రాణము? దానికి సాధారణంగా అవగాహన ఉండకపోవచ్చు. ప్రాణం పోయింది అనే మాట వాడినప్పుడు ప్రాణం ఉందండి అంటారు. అంటే ప్రాణం ఉంది అంటే అతని బాడీలో ఉన్నట్లు, ప్రాణం పోయింది అంటే అతను శరీరం విడిచిపెట్టాడు లేక డిసోసియేట్ అయిపోయాడు తన యొక్క స్థూల రూపం నుండి అని తెలుస్తోంది. కానీ అతడికి ప్రాణం పోయింది అంటే ఎక్కడి నుండి ఎక్కడికి పోయింది అనేది కూడా చాలామందికి తెలియదు అన్నాడు అవుతాడు. అంటే అర్థం ఏంటి, ప్రాణం ఎక్కడి నుంచి ఎక్కడికి పోయింది అంటే ఈ యొక్క సూక్ష్మ శరీరం అనేటువంటి ఆ యొక్క అక్కడి నుండి ప్రాణం అనేది ఎక్కడ సప్లై అవుతోంది అంటే ఈ స్థూల శరీరానికి సప్లై అవుతోంది. ఆ ప్రాణం అంటే సటిల్ బాడీ నీకు ప్రాణం అనేది నీకు గ్రాస్ బాడీకి సప్లై చేస్తున్నంత వరకే నువ్వు ప్రాణంతో ఉంటావు. కాబట్టి ప్రాణంతో ఉంటావు. అదేవిధంగా ఈ యొక్క మనస్సు అంటావు. ఈ యొక్క మోస్ట్ సోల్కి మనస్సు అంటే తెలియకపోవచ్చు. నా మనసు అలా ఉందండి, నా మనసు బాధపడుతోంది, నా మనసు సరిగా లేదండి, నా మనసు డిప్రెస్ అయిపోయిందండి, నా మనసు బాగలేదండి, నా మనసు చాలా హ్యాపీగా ఉందండి అని ప్రతిసారి నా మనసు అంటున్నాడు. ఎక్కడుంది ఆ మనసు అనేది మోస్ట్ సోల్కి తెలియదు అన్నాడు అవుతాడు. ఏమంటాడు, తన స్థూల శరీరం చూపిస్తాడు. మనసు లోపల ఉంటుందండి, ఏ లోపల ఉంటుంది? స్థూల శరీరం లోపల ఉంటుందా? కాదు. అంటే వీళ్ళెవ్వరికి కూడా దీని పట్ల ఎరుక లేదు అనేసాడు అవుతాడు. మోస్ట్ సోల్కి ప్రాణం పట్ల మనసు పట్ల ఎరుక అనేది లేదు. లేకపోయినా కూడా అది ఎలా వర్క్ చేస్తుంది, ఎలా పనిచేస్తుంది? సూక్ష్మ శరీరం అనేది ప్రాణం ద్వారా పనిచేస్తుంది. మనసు అనేది కూడా దేని ద్వారా పనిచేస్తుంది? మానసిక శరీరం ద్వారా పనిచేస్తుంది. కానీ ప్రత్యక్షంగా కాదు, కానీ స్థూల భువనం లెవెల్లో పనిచేస్తోంది. డైరెక్ట్గా అతను తెలుసుకున్నాడు అంటే ఆటోమేటిక్గా సంసోల్ అయిపోతాడు కదండి. ఆధ్యాత్మిక మార్గం మొదలు పెట్టాడు అనుకోండి, స్పిరిచువల్గా అతను అడ్వాన్స్ సోల్ అయిపోతాడు కదా. కానీ అలా అవ్వటం లేదు అతను. అందుకే అవుతాడు ఏమన్నాడు, నాట్ డైరెక్ట్లీ బట్ ఆన్ ది గ్రాస్ ప్లేన్. So even if the gross conscious human atma is unconscious of prana and mana and therefore does not realize energy and mind.
కాబట్టి ఒకవేళ ఈ స్థూల శరీరం యొక్క ఎరుకతో ఉన్నటువంటి మానవాత్మ సో ఈ రెండింటి పట్ల ఎలా ఎరుకతో లేకుండా ఉన్నప్పుడు అతడు ఆటోమేటిక్గా ఈ శక్తిని మనసుని తెలుసుకోలేడు. మనసు బాగలేదు, మనసు గురించి ఒక మోస్ట్ సోల్ వాడుతున్నాడు అంటే అతడికి తెలియకుండా వాడుతున్నాడు. బాగా గొప్ప మాట అండి. దేర్ ఫోర్ ఇక్కడ చూడండి, ఇంకొకసారి రిపీట్ చేసుకుందాం. సో ఈవెన్ ఇఫ్ ద గ్రాస్ కాన్షియస్ హ్యూమన్ ఆత్మ ఈజ్ అన్కాన్షియస్ ఆఫ్ ప్రాణ అండ్ మన అండ్ దేర్ ఫోర్ డస్ నాట్ రియలైజ్ ఎనర్జీ అండ్ మైండ్. కాబట్టి తన ప్రాణంతో బతికున్నప్పుడు ఆ ప్రాణం అనేది తన సూక్ష్మ శరీరం ద్వారా తన స్థూల శరీరానికి అందిందని తెలియదు. అదేవిధంగా తనకొచ్చేటువంటి ఆలోచనలు ఆ మానసిక శరీరం నుండి సూక్ష్మ శరీరం ద్వారా ఈ స్థూల దేహానికి అందుతోంది అనేది కూడా అతడికి తెలియదు. అందుకే ఏమన్నాడు అవుతాడు, డస్ నాట్ రియలైజ్ ఎనర్జీ అండ్ మైండ్. ఇట్ కెన్ యూజ్, కానీ అది ఉపయోగపడుతోంది, అది అక్కడ వినియోగింపబడుతోంది. ఈ విషయము మోస్ట్ సోల్కి తెలియదు. ఎలా ఉపయోగపడుతోంది? ఎనర్జీ త్రూ వేరియస్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ఎనర్జీ. ఎనర్జీ ఎలా ఉపయోగపడుతోంది? రకరకాలైనటువంటి అణుశక్తి కావచ్చు, రకరకాల ఎనర్జీ. నువ్వు శక్తి అంటున్నావు, ఎందుకంటే నా ఎనర్జీ ఇంత కష్టపడిపోతున్నానండి, కాబట్టి నా ఎనర్జీ అంతా అయిపోతుందండి, ఇంతకాలం పనిచేశానండి, ఇప్పుడు నా శరీరానికి అంతా నాకు ఎనర్జీ లేదండి. ఈ పదాలు ఎక్కడి నుంచి వాడుతున్నాడు? ఈ పదాలు వాడుతున్నాడు, కానీ అది కేవలము స్థూల శరీరానికి మాత్రమే అప్లికేబుల్ చేస్తున్నాడు. దట్ ఈస్ అ ప్రాబ్లం అండి. అది అవగాహన రాహిత్యం వలన తను ఎనర్జీ అనేది ఏ పదం అయితే వాడుతున్నాడో అది నిజానికి ఆ ఎనర్జీ యొక్క కేర్ ఆఫ్ అడ్రస్ ఏంటి? అతడి యొక్క సటిల్ బాడీ కేర్ ఆఫ్ అడ్రస్. కానీ తను ఏమనుకుంటున్నాడు? ఆ ఎనర్జీని కూడా గ్రాస్ బాడీకి అప్లికేబుల్ చేస్తున్నాడు. ఎందుకు తెలియకపోవడం వలన. కానీ అది అలాగే వాడుతోంది. అదేవిధంగా ఇట్ కెన్ యూజ్ మైండ్ త్రూ వేరియస్ ఆస్పెక్ట్స్ ఆఫ్ మైండ్ సచ్ యాజ్ థాట్స్, డిజైర్స్ అండ్ ఎమోషన్స్. కాబట్టి తెలియకపోయినప్పటికీ కూడా ఈ మనసు కూడా పనిచేస్తోంది. ఈ మనసు కూడా అది మోస్ట్ సోల్కి పనిచేయట్లేదు. ఏమంటే నాకు ఇలాంటి ఆలోచనలు వస్తున్నాయండి, ఏమంటే నాకు ఇలాంటి కోరికలు కలుగుతున్నాయండి, ఏమంటే నాకు ఇలాంటి ఉద్రేక పడిపోతున్నానండి, కోపం వస్తోంది, అసూయ పడుతున్నానండి, అతడంటే నాకు ఈర్ష్య అండి. ఇవన్నీ ఎక్కడి నుండి వస్తున్నాయి? ఇవన్నీ ఎక్కడి నుండి వస్తున్నాయి, ఎక్కడి నుండి ఎక్కడికి వస్తున్నాయి అనేది మోస్ట్ సోల్కి తెలియదు. తను ఏమనుకుంటాడు? ఏదైనా ఆలోచన వస్తే మాత్రము ఎందుకో తెలియదని తన తల వైపు తిప్పుకుంటూ తన హెడ్తో పోల్చుకుంటాడు. ఈ ఆలోచనలు ఈ బుర్రలో ఉన్నాయండి అంటాడు. ఏంటి, ఏ బుర్రలో ఉంటాయి? అక్కడ నీకు గ్రాస్ బాడీకి సంబంధించినటువంటి బుర్రలో ఉండదు. అది ఎక్కడి నుంచి వస్తుంది? అదంతా కూడా మెంటల్ బాడీ నుండి ఈ యొక్క సటిల్ బాడీ ద్వారా నీకు గ్రాస్ బాడీకి ట్రావెల్ చేసుకుంటూ వస్తున్నాయి, అక్కడి నుండి వస్తున్నాయి. కాబట్టి నీకు వచ్చేటువంటి కోరికలు మానసిక శరీరం నుండి సూక్ష్మ శరీరం ద్వారా ఈ యొక్క స్థూల శరీరానికి అందుతున్నాయి. నీకు వచ్చేటువంటి కోరికలు మానసిక శరీరం నుండి సూక్ష్మ శరీరం ద్వారా ఈ స్థూల శరీరానికి అందుతున్నాయి. నీకు ఏదైతే ఉద్రేకపడుతున్నావే, ఏదైతే కోపాలు తాపాలు ఏదైతే ఉన్నాయో ఇది కూడా మానసిక శరీరం నుండి సూక్ష్మ శరీరం ద్వారా ఈ యొక్క స్థూల శరీరానికి అందుతున్నాయి. ఎందుకంటే తెలియకపోవడం వలన. ఎందుకంటే మోస్ట్ సోల్కి ఇవేం తెలియదు. ఎందుకంటే తనకున్నటువంటి ఎనర్జీని కూడా పూర్తిగా ఈ గ్రాస్ బాడీకి అప్లికేబుల్ చేసుకుంటాడు, మనసుని కూడా ఈ స్థూల శరీరానికి అప్లికేబుల్ చేసుకుంటాడు. అంతే తప్ప తనలో ఇంకొక 2 శరీరాలు ఉన్నాయి. కాబట్టి ఎనర్జీ అనేటువంటిది నాలో ఉన్నటువంటి సూక్ష్మ శరీరానికి సంబంధించింది. నా మనసు అనేది కూడా ఈ యొక్క మానసిక శరీరమే నా మనసు, అది తప్ప వేరేది కాదు అనేది కూడా అతడికి అవగాహన లేకపోవచ్చు అన్నాడు అవుతాడు. అందుకే స్పష్టంగా చెప్పే డస్ నాట్ రియలైజ్ ఎనర్జీ అండ్ మైండ్ అంటున్నాడు అవుతాడు. సో ఇంకా కంటిన్యూ చేస్తే ఏమంటున్నాడు అంటే అవుతాడు, ఇన్ ద హ్యూమన్ ఫార్మ్ when the Atma has subtle consciousness, it is unconscious of the gross and mental bodies. ఇది మనకి అవుతాడు ఫస్ట్ స్టార్టింగ్లో చెప్పాడు, కానీ ఇక్కడ రిపీట్ చేస్తూ తెలియని మాట చెప్తున్నాడు. ఇక్కడ కాస్త జాగ్రత్తగా ఆలకించే ప్రయత్నం చేద్దామండి, కాస్త జాగ్రత్తగా. ఇది మనకి చెప్పిన మాటే. అంటే ఏం అర్థం ఏంటి? మానవ రూపంలో
ఆత్మ ఎప్పుడైతే సూక్ష్మ ఎరుక కలిగి ఉన్నప్పుడు ఆ ఆత్మ తన యొక్క స్థూలము మరియు మానసిక శరీరాల పట్ల ఎరుక ఉండదు. ఇది మనకి స్టార్టింగ్లో చెప్పాడు అవుతాడు, ఎక్కడ స్టేట్స్ ఆఫ్ కాన్షియస్నెస్లో చెప్పిన మాట. కానీ ఇక్కడ మనకి తెలియని మాట కనెక్ట్ చేస్తున్నాడు అవుతాడు, తెలియని విషయం చెప్తున్నాడు. Yet it does work through sharir and mana, not directly but on the subtle plane. ఇంతవరకు ఏం చెప్పాడు అవుతాడు? గ్రాస్ ప్లేన్ అంటే ఏంటి? అన్న భూమిక. ఒక్కసారి మనం కనెక్ట్ చేసుకుందామండి. 454లో ఒక్కసారి ఆ 5 ఏంటండి? ఒక్కసారి చెప్పండి. 454లో 5 ఏంటి? ఎస్ అండి. అని చెప్పు కదా. 5 ఏంటండి? ఎక్కువ ఆత్మలు స్థూల శరీరపు యొక్క ఎరుక కలిగి ఉంటారు. ఓకే. తక్కువ ఆత్మలు సూక్ష్మ శరీరపు యొక్క ఎరుక కలిగి ఉంటారు. కొద్ది ఆత్మలు మానసిక శరీరపు యొక్క ఎరుక కలిగి ఉంటారు. అతి కొద్ది ఆత్మలు స్వస్వరూపం యొక్క ఎరుక కలిగి ఉంటారు. ఓకే ఓకే. అంటే 5 చెప్పండి అంజప్ గారు. ఒక నిమిషం. అంటే 5 అండి. అంటే శరీరపు ఎరుకలు, ప్రపంచానుభవాలు. ఎస్, 5 చెప్పండి ఒకసారి. శరీరపు యొక్క ఎరుక, ప్రపంచం యొక్క అనుభవము, భూమిక మీద ప్రయాణము, కలిగి ఉండే బంధనము, కలిగి ఉండే సంస్కారం. ఎస్, భూమికల మీద ప్రయాణం అంటే అవి చెప్పండి. ఏముంటాయి? ఎన్ని భూమికలు ఉన్నాయి? స్థూల భూమిక, సూక్ష్మ భూమిక, మానసిక భూమిక, విజ్ఞాన భూమిక. సో కాబట్టి మనకి 4 రకాలు. సో అవుతాడు ఇక్కడ అది కనెక్ట్ చేసుకోమంటున్నాడు 4-5లో ఉన్నటువంటి ఆ ప్లేన్స్ గురించి. సో ఫస్ట్ చెప్పిన మాట ఏంటి అన్నప్పుడు అక్కడ ఏం చెప్పాడు అవుతాడు? అది ఎలా పనిచేస్తుంది అన్నప్పుడు ఏ స్థాయిలో పనిచేస్తుంది అంటే ఇట్ ఈస్ ఎన్ గ్రాస్ ప్లేన్, అంటే అన్న భూమికలో పనిచేస్తుంది. మొదట చెప్పింది ఏంటి అవుతాడు అంటే ఇట్ ఈస్ బట్ ఆన్ ది గ్రాస్ ప్లేన్ అని చెప్పగారు మీరు మ్యూట్ చేసుకోండి. ఎస్. సో కాబట్టి ఇది పూర్తిగా అది కేవలం గ్రాస్ ప్లేన్లోని పనిచేస్తుంది. అంటే అర్థం ఏంటి? 454లో 4లో మనకి అవుతాడు చెప్పినటువంటి ఆన్ ప్లేన్స్కి వచ్చేసరికి అన్నభూమిక, ప్రాణభూమిక, మనోభూమిక, విజ్ఞాన భూమిక. అంటే అన్నభూమికని గ్రాస్ ప్లేన్ అనొచ్చు. ఇక్కడ ఉన్నటువంటి ప్రాణభూమికే ఇక్కడ ఏంటి? ఇక్కడ మనం తీసుకుంటే ఇది పూర్తిగా సటిల్ ప్లేన్ చెప్పచ్చు. అదేవిధంగా మనోభవనం అంటే మెంటల్ ప్లేను. అండ్ బియాండ్ ఆల్ ప్లేన్స్ ఏంటి అంటే విజ్ఞాన భూమిక. సో కాబట్టి ఇక్కడ రెండో భూమికి వచ్చేసరికి ఏం జరుగుతుందో చెప్తున్నాడు అవుతాడు. అంటే ఏం చెప్తున్నాడు ఇక్కడ? సో మానవ శరీరంలో, మానవ రూపంలో ఎప్పుడైతే ఆత్మకి ఈ యొక్క తన సూక్ష్మ శరీరం యొక్క ఎరుక కలిగినప్పుడు తనకి అతడి యొక్క స్థూల శరీరం యొక్క ఎరుక కానీ మానసిక శరీరం యొక్క ఎరుక అనేది ఉండదు. అయినప్పటికీ కూడా అది ఈ రెండిటి ద్వారా పని జరుగుతోంది. ఇట్ డస్ వర్క్ త్రూ శరీర అండ్ మన. కానీ ఎలా? ప్రత్యక్షంగా కాదు, అంటే డైరెక్ట్గా కాకుండా ఏ లెవెల్లో జరుగుతోంది, ఏ ప్లేన్లో జరుగుతోంది అంటే ఆన్ ది సటిల్ ప్లేన్, సూక్ష్మ భూమిక మీద ఇదంతా కూడా జరుగుతోంది. ఎలా? ప్రత్యక్షంగా కాదు, అంటే పరోక్షంగా జరుగుతోంది. కాబట్టి సో ఈవెన్ ఇఫ్ ద సటిల్ కాన్షియస్ హ్యూమన్ ఆత్మ unconscious of sharira and mana and therefore does not realize the gross and mental worlds. అంటే ఇక్కడ అదే చెప్తున్నాడు అవుతాడు. అంటే ఎప్పుడైతే ఎలాగైతే ఒక సూక్ష్మ ఎరుక కలిగినటువంటి ఆత్మ, అంటే తన సూక్ష్మ శరీరం యొక్క ఎరుక కలిగినటువంటి ఆత్మ తన స్థూల అదేవిధంగా మానసిక శరీరాల పట్ల ఎరుక ఉన్నట్టుగానే ఉండని విధంగానే, ఎరుక లేకుండా ఉండే విధంగానే
ప్రపంచాలకు వచ్చేసరికి మాత్రము సేమ్ అదే చెప్తున్నాడు అవుతాడు. అంటే ఏం జరుగుతోంది, ఎప్పుడైతే నువ్వు సెటిల్ బాడీ కాన్షియస్ వచ్చేసరికి ఏమవుతోంది అంటే నువ్వు పొందేటువంటి అనుభవం కూడా సెటిల్ వరల్డ్ యొక్క ఎక్స్పీరియన్స్ అనేది పొందుతావు. అంటే అక్కడ ఏం జరుగుతోంది పూర్తిగా అంటే, కానీ అక్కడికి వచ్చేసరికి అంటే సంసోల్కి వచ్చేసరికి మాత్రము నీకు గ్రాస్ వరల్డ్కి సంబంధించినటువంటి అనుభవం కానీ మానసిక ప్రపంచానికి సంబంధించినటువంటి అనుభవం అనేది నీకు లేకపోయినప్పటికీ కూడా, కానీ ఈ యొక్క అనేక రకాలైనటువంటి ఏదైతే స్థూలానికి సంబంధించినవన్నీ కూడా వాటి ద్వారా జరుగుతుంది. ఏంటి అవన్నీ కూడా? తినడము, తాగడము, నిద్రించడము, చూడడము, అనుభూతి చెందడము, ఆలకించడము వగైరా ఇవన్నీ జరుగుతుంది. అదేవిధంగా ఇట్ కెన్ యూజ్ మైండ్ త్రూ వేరియస్ ఆస్పెక్ట్ ఆఫ్ ది మైండ్ యాజ్ థాట్స్, డిజైర్స్, ఎమోషన్స్. అంటే ఏం జరుగుతోంది, ఒక్కొక్క లెవెల్ గురించి చెప్తున్నాడు అవుతాడు. మోస్ట్ సోల్గా ఉన్నప్పుడు ఇటువంటి దానిని ఎలా యాక్సెప్ట్ చేస్తాడు, తనకున్నటువంటి ఎనర్జీని, మైండ్ని ఎలా యాక్సెప్ట్ చేస్తాడు, ఎలా వినియోగించుకోగలుగుతాడు, ఎటువంటి కాన్షియస్లో ఉంటాడు అనేది మనకి అవుతాడు చెప్పినటువంటి మాటలు. కాబట్టి ఇది చెబుతున్నప్పుడు ఏం జరుగుతోంది, ఒక్కొక్క ఆస్పెక్ట్ గురించి చెప్తున్నాడు అవుతాడు క్లియర్గా. అంటే ఒక్కొక్క ఆస్పెక్ట్లో చూస్తున్నప్పుడు అంటే ఒక మోస్ట్ సోల్ ఏదైతే కాన్షియస్లో ఉంటాడో అక్కడికి వచ్చేసరికి మాత్రము అతడికి సమ్ సోల్ పొందినటువంటి కాన్షియస్నెస్, ఫ్యూ సోల్కి పొందినటువంటి కాన్షియస్నెస్, వెరీ ఫ్యూ సోల్ పొందిన కాన్షియస్నెస్ అనేది ఇతనికి ఉండదు. ఇది మనకి మొదటి నుంచి చెప్తున్న విషయమే అవుతాడు. కానీ ఇక్కడ చెబుతున్నటువంటి తెలియని విషయం ఏంటి అన్నప్పుడు, నీకు ఎనర్జీ అనేది తెలియకపోయినా, ఎనర్జీ అనేటువంటిది నీ యొక్క సూక్ష్మ శరీరం ద్వారా వచ్చేది అని తెలియకపోయినా కూడా అది వర్క్ చేస్తుంది. కాబట్టి నువ్వు దాని ఎరుక లేనప్పటికీ, ఇప్పుడు పడుకు నిద్రపోతారండి. ఇప్పుడు సాదా ఒక ఎగ్జాంపుల్ తెలుసుకుంటే అవుతాడు గొప్ప మాట చెప్పాడండి, గొప్ప ఎగ్జాంపుల్ చెప్పాడు. అంటే కాన్షియస్ లేకపోవడం వల్ల నిజానికి నష్టమేం లేదు, అది చేయాల్సిన పని జరుగుతూ పోతుంది. ఏమంటే ఇప్పుడు ఎరుకతో ఉన్నప్పుడు అంటే జాగృత అవస్థకు వచ్చినప్పుడు అంటే నిద్ర నుండి లేచిన తర్వాత నువ్వు ఊపిరి పీల్చేది, ఊపిరి విడిచేది కాస్త కోస్త నీ కాన్షియస్లో ఉంటావు. ఎందుకంటే నార్మల్ లైఫ్లో లీడ్ చేస్తున్నప్పుడు నీ హెల్త్ నార్మల్గా ఉన్నప్పుడు అది నువ్వు అంత పట్టించుకోవు. నువ్వు బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ అనేది పట్టించుకో. కానీ బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్లో గనక నీకు కాస్త ఇబ్బంది అయితే మాత్రం నీ ఫోకస్ అంతా దాని మీద ఉంటుంది. ఊపిరి సరిగ్గా పీల్చుకోలేకపోతున్నానండి, ఇప్పుడు రోజు మామూలుగా ఊపిరి పీల్చుకుంటున్నప్పుడు, ఊపిరి విడిచిపెడుతున్నప్పుడు ఎప్పుడు కూడా కంప్లైంట్ చేయడు బ్రీతింగ్ మీద. అంటే అర్థం ఏంటి, ఏమంటే నేను బాగా ఊపిరి పీల్చుకోగలుగుతున్నానండి, ఏమంటే నేను బాగా ఊపిరి విడిచిపెట్టగలుగుతున్నాను ఎవరు చెప్పరు. అది చాలా సాధారణంగా జరిగిపోతుంది. ఆ కాన్షియస్నెస్ అయితే ఏం ఉండదు. కానీ ఎప్పుడైతే నీకు బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ ప్రాబ్లం అయ్యిందో, సరిగ్గా నార్మల్గా ఉండటం లేదో, అక్కడ నీకు కాన్షియస్ వచ్చేస్తుంది. నాకు సరిగ్గా నేను ఊపిరి పీల్చుకోలేకపోతున్నాను డాక్టర్, ఊపిరి సరిగా విడిచిపెట్టలేకపోతున్నాను డాక్టర్ అని డాక్టర్ చెప్పుకోవాల్సినటువంటి సందర్భం వస్తుంది. అంటే ఎరుక లేనంత వరకే దాన్ని పట్టించుకో, ఎరుకలకు వచ్చినప్పుడు మాత్రము ఖచ్చితంగా పట్టించుకుంటావు. అంటే వీళ్ళ పరిస్థితి కూడా అలాగే ఉందంటున్నాడు అవుతాడు. వాళ్ళకి ఎరుక లేదు, ఎరుక లేకపోయేసరికి నువ్వు బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ తీసుకుంటున్నావు అన్న కాన్షియస్ నీకు ఎలాగైతే లేదో, అలాగే ఈ మోస్ట్ సమ్ ఫ్యూసోల్ అనే వాళ్ళు ఎలా ఉంటారు అంటే వాళ్ళకి అది ఉన్నట్లు తెలియదు, ఆ కాన్షియస్లో ఉన్నట్లు తెలియకపోయినా కూడా అది వాళ్ళ ద్వారా పనిచేస్తుంది. మోస్ట్ సోల్కి ఎనర్జీ మైండ్ గురించి తెలియదండి, కేర్ ఆఫ్ అడ్రస్ తెలియదు. ఆ ఎనర్జీ ఏమనుకుంటాడు, తన స్థూల శరీరం అనేది ఎనర్జీ అనుకుంటాడు. కష్టపడిపోతే చెమట వచ్చేస్తే చాలా కష్టపడిపోయానండి, చాలా శక్తి అంతా కూడా ఖర్చు అయిపోయింది అంటాడు. నిజానికి ఎనర్జీ అనేటువంటి మాట వాడాల్సింది ప్రాణానికి, సటిల్ బాడీకి సంబంధించింది ఆ ఎనర్జీ. అదే మెంటల్ బాడీ తీసుకుంటే మెంటల్ బాడీకే. కానీ ఇది తెలియకపోవడం వలన, అన్కాన్షియస్ లేకపోవడం వలన ఇదంతా జరుగుతోంది అని మనకి అవతాడు ఇంతవరకు చెబుతున్నాడండి. సో కాబట్టి మనకి అవతాడు తర్వాత చెప్పేటువంటి మాటల్ని మనము నాగేష్ గారు మరియు నర్మదా గారి ద్వారా ఆలకిద్దామండి. In the human form, when the Atma has mental consciousness, it is unconscious of the gross, sharir and subtle pran bodies. But it does work through sharir and pran, not directly, but on the mental plane.
So even if the mental conscious human Atma is unconsciousness of Sharir and Pran, and therefore does not realize the gross and subtle worlds, it can use the gross through various aspects of the gross, such as eating, sleeping, seeing, feeling, hearing, etc. And it can use energy through various aspects of energy, such as nuclear. మానవ రూపంలో ఆత్మ మానసిక చైతన్యాన్ని కలిగి ఉన్నప్పుడు స్థూల శరీరం మరియు సూక్ష్మ ప్రాణం శరీరాల ఎరుక ఉండదు. కానీ మానసిక భూమికలో ఉంటూనే శరీరం మరియు ప్రాణం ద్వారా పరోక్షంగా చేస్తుంది. అందువల్ల మానసిక ఎరుక గల మానవ ఆత్మకు శరీరం మరియు ప్రాణాల యొక్క ఎరుక లేని కారణంగా స్థూల మరియు సూక్ష్మ ప్రపంచాలను అనుభవంతో తెలుసుకోలేదు. అయినప్పటికీ స్థూలానికి చెందిన పలు అంశాలైన తినటం, నిద్రించడం, చూడటం, అనుభూతి చెందటం, వినటం మొదలగు వాటి ద్వారా స్థూలాన్ని వినియోగించగలుగుతూ ఉంది. అలాగే ప్రాణశక్తి యొక్క పలు అంశాలైన అణుశక్తి మొదలగు వాటి ద్వారా ప్రాణశక్తిని వినియోగించగలుగుతుంది. సో మనకి అవుతాడు ఇక్కడికి వచ్చేసరికి ఫ్యూసోల్ గురించి చెప్తున్నాడు. అంటే కరెక్ట్గా మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మనకు అవుతాడు చెప్పేటువంటి టాపిక్ని మన ఫస్ట్ 3 పారాస్ చూస్తే మాత్రము ఫస్ట్ది కంప్లీట్గా మోస్ట్ సోల్ గురించి, అంటే మోస్ట్ సోల్ ఎలా రికగ్నైజ్ చేస్తాడు, ఎలా ఐడెంటిఫై చేస్తాడు తనకున్నటువంటి ఎనర్జీ కానీ ఆ యొక్క మైండ్ని కానీ, అదేవిధంగా సమ్ సోల్కి వచ్చేసరికి ఎలా తనను తాను జర్నీ చేస్తాడు. ఇక చివరికి వచ్చేసరికి 3rd పారాకి వచ్చేసరికి ఇది పూర్తిగా ఆ ఫ్యూ సోల్ గురించి చెప్తున్నాడు. సో ఏమంటున్నాడు అవుతాడు ఇక్కడ అంటే, ఇన్ ద హ్యూమన్ ఫార్మ్ వెన్ ద ఆత్మ హ్యాస్ మెంటల్ కాన్షియస్ ఇట్ ఈస్ అన్కాన్షియస్ ఆఫ్ ది గ్రాస్ అండ్ సటిల్ బాడీస్. సో ఇది కూడా మనం ఇంతకుముందు ఆలకించినటువంటి మాటే. అంటే ఎప్పుడైతే ఎప్పుడైతే ఇటువంటి మానసిక చైతన్యము, మానసిక ఎరుక కలిగినటువంటి ఆత్మ అది కూడా మానవ రూపంలో జరిగినప్పుడు అతడికి ఆత్మకి తనకున్నటువంటి స్థూలము లేక సూక్ష్మ యొక్క శరీరాల పట్ల ఎరుక అనేది ఉండదు. అంటే ఏం జరుగుతోంది, మోస్ట్ సోల్గా ఉన్నంత వరకు సో సమ్ సోల్ కానీ ఫ్యూ సోల్ కానీ వెరీ ఫ్యూ సోల్కి ఉన్నటువంటి లక్షణాలు ఇతనికి ఎరుకలోకి రాదు. సమ్కి వచ్చేసరికి ఏమవుతోంది, అతనికి ఇంతవరకు మోస్ట్గా ఉన్నప్పుడు ఉన్నటువంటి లక్షణాలు, అదేవిధంగా రాబోయేటువంటి ఫ్యూ సోల్కు ఉన్నటువంటి లక్షణాల పట్ల ఇతనికి ఎరుక ఉండదు. కాబట్టి ఒక్కసారి ఫ్యూ సోల్కి వచ్చేసిన తర్వాత ఏం జరుగుతుంది అంటే మోస్ట్ సోల్గా ఉన్నప్పుడు ఉన్నటువంటి లక్షణాల పట్ల ఎరుక ఉండదు. అదేవిధంగా సమ్ సోల్గా ఉన్నప్పుడు ఉన్నటువంటి ఎరుక కానీ ఆ అనుభవం అనేది కూడా అక్కడ ఉండదు. ఇది మనకి చెప్పడం జరిగింది. బట్ ఇట్ డస్ వర్క్ త్రూ శరీర అండ్ ప్రాణ. కానీ అతడు పూర్తిగా ఫ్యూసోల్ అయినప్పటికీ కూడా ఆ గ్రాస్ లెవెల్లో ఉన్నటువంటి శరీరం ద్వారా పనిచేస్తాడు. అదేవిధంగా తనకి ఎరుక లేకపోయినప్పటికీ కూడా తనకున్నటువంటి సూక్ష్మ శరీరం ద్వారా ఆ ప్రాణం ద్వారా పని జరుగుతోంది. ఇక్కడ కూడా నాట్ డైరెక్ట్లీ బట్ ఆన్ ది మెంటల్ ప్లేన్, అంటే మనోబోనం మీద ఇదంతా కూడా పరోక్షంగా జరుగుతోంది తప్ప మళ్ళీ ప్రత్యక్షం కాదు. అంటే ఎందుకు అవతారుడు నాట్ డైరెక్ట్లీ అంటున్నాడు అంటే, నువ్వు ఏ అనుభవం పొందినా కూడా నీకు ఆత్మ సాక్షాత్కారం వచ్చేంత వరకు దట్ ఈస్ నాట్ ఈక్వల్ టు డైరెక్ట్ ఎక్స్పీరియన్స్. ఎందుకంటే ఆత్మ సాక్షాత్కారం కలిగితే తప్ప అది ప్రత్యక్షానుభవము. ఎందుకంటే నువ్వు సంస్కార రహితం చేసుకున్నప్పుడు, బంధన రహితం అయినప్పుడు, విజ్ఞాన భూమిక మీద ఉంటూ పరమాత్మానుభవం ద్వారా ఆత్మ యొక్క ఎరుక కలిగితే తప్ప ఆ క్షణం వరకు నువ్వు పొందేటువంటి ఏ అనుభవమైనా, ఎటువంటి అవగాహన అయినప్పటికీ కూడా దట్ ఈస్ నాట్ డైరెక్ట్, దట్ ఈస్ ద ఇండైరెక్ట్.
అది ప్రత్యక్షానుభవం కాదు, అది పరోక్షంగానే చెప్తున్నాడు అవుతాడు. అందుకు ఈ ముగ్గురు విషయంలో నాట్ డైరెక్ట్లీ అనే పదం వాడడానికి వెనక ఉన్న ఆయన మాటల వెనక ఉండే అంతరార్థము. ఎందుకంటే అవతాడు చెప్తాడు ప్రతిసారి కూడా ఐఎమ్ గాడ్ అనే మాట అనొచ్చు, ఎందుకంటే అవగాహన కోసం నిజానికి నువ్వెవరు అనేది. కానీ అదే పనిగా అది వాడద్దు, అదే పనిగా అలా చెప్పుకోవద్దు, నీకు నువ్వు చెప్పుకోవద్దు. అలా చెప్పుకోవడం అనేది హిపోక్రసీ కింద వస్తుంది, అది కపటం కింద వస్తుంది. వితౌట్ ఎక్స్పీరియన్స్, వితౌట్ నీకు అథారిటీ రానంత వరకు, ఆ డివైన్ అథారిటీ రానంత వరకు నీకు నువ్వు ఐఎమ్ గాడ్ అని ఎందుకు చెప్పుకుంటావు? అవగాహన కోసం చెప్పు, ఐఎమ్ నాట్ హరిప్రసాద్, ఐఎమ్ గాడ్ అనేది అవగాహన మాత్రమే, నీకు ఇంకా అనుభవం రాలేదు. అది కూడా ఏంటి? నాట్ డైరెక్ట్లీ. కాబట్టి ఇక్కడ అంతా ఏం జరుగుతోంది అన్నప్పుడు అవతారుడు ఇక్కడ చెప్పే మాట అంతరార్థం ఏంటి అంటే కొన్ని చెప్పిన మాటే చెబుతూ చెప్పని మాట కనెక్ట్ చేస్తున్నాడు అండి. దీన్ని కాస్త మనం కనెక్ట్ చేసుకోగలిగితే అంటే ఏంటి, ఇక్కడ చెప్పిన మాటతో పాటు చెప్పని మాట కనెక్ట్ చేస్తున్నాడు. అక్కడ అందులో ఆ బ్యూటీ ఉంటుందండి. అవతాడు యొక్క మాటల్లో బ్యూటీ ఎక్కడ ఉంటుందంటే చెప్పిన మాటతో పాటు చెప్పని మాటని కలుపుతాడండి. ఇప్పుడు ఏం చెప్తున్నాడు మనకి ఫస్ట్ టైము విన్నవన్నీ కూడా ముందుగా ఆలకించినదే. కానీ ఇలా అంటే ఎప్పుడైతే మోస్ట్ సోల్కి తన యొక్క ప్రాణం పట్ల, తన యొక్క మనసు పట్ల అవగాహన లేకపోయినప్పటికీ అతను ఏమనుకుంటాడు, ఆ ప్రాణము ఈ యొక్క స్థూల శరీరంలోనే ఉంది, ఈ యొక్క మనసు ఈ స్థూల శరీరంలోనే ఉందనుకుంటాడే తప్ప, కానీ పనిచేస్తూ ఉంది. కానీ ప్రాణం వీడు స్థూల శరీరంలో నేనెక్కడున్నాను అని ప్రాణము పని చేయకుండా ఆపలేదు. అదేవిధంగా మనస్సు నేనెక్కడ వాడి స్థూల శరీరంలో ఉన్నాను, నేను ఉండేది మానసిక శరీరంలో కదా అని అది పని చేయడం ఆగలేదు. కానీ అది పని చేస్తూ ఉంది, నీకు తెలిసినా తెలియకపోయినా. ఇప్పుడు మనకు అవతాడు చెప్పినటువంటి ఊపిరి పీల్చుకోవడము, దాని గురించి కాన్షియస్ ఉండదండి ఎవరికి కూడా. నిద్రపోతున్నా కూడా మనకి ఊపిరి పీలుస్తున్నానా విడిచిపెడుతున్నానా ఏ జీవుడికి తెలియదండి. మెలకు వచ్చినా కూడా అదే పరిస్థితి. అది నార్మల్గా ఉన్నంత వరకు దాని పట్ల కాన్షియస్నెస్ ఉండదు. కానీ ఎప్పుడైతే అబ్నార్మల్ అయిపోతాడో, అబ్నార్మల్ అయిపోయిన తర్వాత కాన్షియస్నెస్ వస్తుంది. సరిగ్గా ఊపిరి విడిచిపెట్టడం, ఊపిరి తీసుకుంటున్నంత వరకు లేని ఎరుక, ఊపిరి సరిగా ఆడకపోతే ఎరుక వచ్చేస్తోంది, కాన్షియస్నెస్ వస్తుంది. నాకు సరిగ్గా ఊపిరి అందటం లేదండి, నాకు ఊపిరి సరిగ్గా పీల్చుకోలేకపోతున్నాను, విడిచిపెట్టలేకపోతున్నాను అని ఎలాగైతే వస్తుందో ఇది కూడా అలాగే జరుగుతోంది. అందుకేమంటున్నాడు అవుతాడు, ఇన్ హ్యూమన్ ఫార్మ్ వెన్ ద ఆత్మ హ్యాస్ మెంటల్ కాన్షియస్ ఇట్ ఈస్ అన్కాన్షియస్ ఆఫ్ ది గ్రాస్ అండ్ సటిల్ బాడీస్ బట్ ఇట్ డస్ వర్క్ త్రూ శరీర్ అండ్ ప్రాణ నాట్ డైరెక్ట్లీ బట్ ఆన్ ది మెంటల్ ప్లేన్. అంటే మనోభవనంలో ఇది పని చేస్తోంది. కాబట్టి సో ఈవెన్ ఇఫ్ ద మెంటల్ కాన్షియస్ హ్యూమన్ ఆత్మ అన్కాన్షియస్ ఆఫ్ శరీర్ అండ్ ప్రాణ్ అండ్ దేర్ఫోర్ డస్ నాట్ రియలైజ్ ద గ్రాస్ అండ్ సటిల్ వరల్డ్స్. అంటే ఏం జరుగుతోంది ఇక్కడ? అక్కడ ఫ్యూజ్ సోల్కి వెళ్ళేసరికి ఏం జరుగుతోంది? అతడికి తన శరీరం పట్ల, ప్రాణం పట్ల ఎరుక లేకపోయినప్పటికీ కూడా కానీ అక్కడ తెలుసుకోనటువంటిది ఏంటి? ఈ స్థూల సూక్ష్మ ప్రపంచాల పట్ల అతను రియలైజ్ కాలేకపోయాడు. కాబట్టి ఏం జరుగుతుంది అదంతా అంటే తనకున్నటువంటి వేరే ఆస్పెక్ట్స్ ఏదైతే ఉన్నాయో ఏం అంటున్నాడు అవుతాడు, ఇట్ కెన్ యూజ్ ద గ్రాస్ త్రూ వేరియస్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ది గ్రాస్. అంటే ఒక ఫ్యూజ్ సోల్ ఒక తినాలి అంటే దేంతో తింటాడంటే అతను గ్రాస్ బాడీతోనే కదా అతను తినాలంటే. అతను ఆకలి తీర్చుకోవాలి అన్నా, అతను నిద్రించాలన్నా, ఏదైనా చూడాలి అన్నా, అతను ఏదైనా అనుభూతి చెందాలన్నా, అతను ఏదైనా ఆలకించాలన్నా, ఏది చెయ్యాలన్నా అతనికి ఒక మీడియం కావాలి కదా. ఎటువంటి మీడియం కావాలి? గ్రాస్ మీడియం కావాలి. కాబట్టి అతను ఏం చేస్తాడు? ఇట్ కెన్ యూజ్ అని చెప్తున్నాడు అవుతాడు. ఆ ఫ్యూజ్ సోల్ కూడా ఏం చేస్తాడు? తన యొక్క ఈ యొక్క స్థూల మాధ్యమాన్ని వినియోగించుకుంటూ తినడం ఉంటుంది, నిద్రించడం అనేది ఉంటుంది, చూడడము, అనుభూతి చెందడము, ఆలకించడం అనేది ఉంటుంది. దాంట్లో ఎటువంటి తేడా కనిపించదు. కానీ ఈ యొక్క మోస్ట్ సోల్కి, ఈ ఫ్యూజ్ సోల్కి ఈకున్నటువంటి లక్షణాలు ఏవైతే ఉన్నాయో, ఏ పనులైతే ఇక్కడ చేస్తున్నాడో అక్కడ కొద్ది తేడా ఏంటి అన్నప్పుడు మోస్ట్ సోల్ ఎలా తింటాడు అంటే ఆకలేస్తే తింటాడు, లేకపోతే తన రుచిని దానిని సంతృప్తి పరుచుకోవడానికి తింటాడు.
మామూలుగా. కాబట్టి ఒక రుచికి లోబడి ఉంటాడు మోస్ట్ సోల్, రుచికి అతీతంగా ఉంటాడు ఫ్యూజ్ సోల్. కాబట్టి అతను ఫ్యూజ్ సోల్ తింటున్నప్పుడు ఫ్యూజ్ సోల్ ఎలా ఉంటుంది, అతని భావన ఎలా ఉంటుంది అంటే శరీర ధర్మంగా ఈ శరీరానికి ఆహారాన్ని అందిస్తున్నాను. అతని భాష చూడండి, అతను మాట్లాడే మాట ఎంత గొప్పగా ఉంటుందో. ఒక సాధకుడు ఫ్యూజ్ సోల్గా ఉన్నటువంటి సాధకుడు ఏమంటాడు, ఒక ఈ శరీర ధర్మంగా భాగంగానే నేను ఈ శరీరానికి ఆహారాన్ని అందిస్తున్నాను. కానీ మోస్ట్ అసలు ఏమంటాడు, ఏమంటే నాకు అది ఇష్టం కాబట్టి తింటున్నాను, ఆకలేసింది కాబట్టి తింటున్నాను అంటాడే తప్ప. కాబట్టి ఫ్యూజ్ సోల్ అలా ఉండదు. అంటే అతను వినియోగించుకుంటాడు తప్ప దానికి ఆధీనంలో ఉండడు. గొప్ప విషయం ఏంటి, సంసోల్లో కానీ ఈ యొక్క ఫ్యూజ్ సోల్లో కానీ గమనించదగినటువంటి విషయం ఏంటి అంటే అవతాడు అప్పుడు చెబుతూ ఉంటాడు ఒక మాట. ఎక్కడైనా సంస్కారాలు బలపడుతుంది అనేటువంటి ఆ ఇండికేషన్ అవతాడికి తెలిస్తే ఏమంటాడంటే ఆయన ఒకే మాట చెప్తాడు. ఏమంటాడు, టేక్ కేర్ ఆఫ్ యువర్ బాడీ బట్ డు నాట్, ఏమన్నాడండి అవుతాడు, టేక్ కేర్ ఆఫ్ యువర్ బాడీ బట్ డు నాట్ బికమ్ స్లేవ్ టు యువర్ బాడీ. నీ శరీరాన్ని జాగ్రత్తగా చూసుకో, తప్పు లేదు, నిర్లక్ష్యం చేయకుండా జాగ్రత్తగా చూసుకో. కానీ అదే సమయంలో నీ శరీరానికి నువ్వు బానిస అవ్వకూడదు అన్నాడు అవుతాడు. బానిస అవ్వడం వల్ల ఏం జరుగుతోంది అంటే, నిజానికి బానిస అయ్యావంటే కారణం ఏంటి, అక్కడ నీ సంస్కారాలు బలపడుతోంది, నీ సంస్కారాలు బలపడుతోంది. అలా బలపడడం వల్ల ఏం జరుగుతోంది అంటే నువ్వు శరీరానికి బానిస అయిపోయిన తర్వాత ఈ శరీరం అనేది ఏ ప్రయోజనం కోసం అయితే, ఏ ఉద్దేశంతో అయితే అవతార పురుషుడైన మెహర్ బాబా నీకు ప్రాప్తింపచేశాడో దాన్ని మర్చిపోయి దీని ద్వారా పొందాల్సినటువంటి ఆ యొక్క హయ్యెస్ట్ బెనిఫిట్ని పొందకుండా నువ్వు చేజార్చుకుంటావు అన్నాడు అవుతాడు. కాబట్టి ఇది చెప్తున్నాడు అవుతాడు. కాబట్టి ఈ మోస్ట్ సోల్ తినడానికి, నిద్రించడానికి, చూడడానికి, అనుభూతి చెందడానికి, ఆలకించడానికి అతడికి వేరే రకంగా చూస్తాడు, అతడు అలా చూడడు. కానీ అతను వినియోగించుకుంటాడే తప్ప వాటికి లోబడి ఉండడు. కాబట్టి అదేవిధంగా ఇట్ కెన్ యూజ్ ఎనర్జీ త్రూ వేరియస్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ఎనర్జీ సచ్ యాజ్ న్యూక్లియర్. అదేవిధంగా తనకున్నటువంటి శక్తిని, తనకున్న ప్రాణాన్ని కూడా ఈ ఫ్యూజ్ సోల్ ఎలా యూటిలైజ్ చేసుకుంటారు, అనేక రకాలైనటువంటి కోణంలో ఇతడు వినియోగించుకుంటాడు అని మనకి అవతారుడు ఈ యొక్క మానసిక మరియు సూక్ష్మ మరియు మానసిక శరీరాలనేది పూర్తి పరిణామం ఎలా అభివృద్ధి చెందింది అనేది కూడా మనం ఇంతవరకు చెప్పడం జరిగింది. కాబట్టి అవుతాడు మిగతా చెప్పేటువంటి గొప్ప మాటల్ని మనం మరొక మెహరోపాసనంలో శ్రద్ధతో ఆలకించే ప్రయత్నం చేద్దామండి. శాశ్వత ప్రీతమ అవతార్ మెహర్ బాబా కీ జై. ఓకేనండి. సో ఏదైనా క్లారిఫికేషన్స్ ఉన్నాయండి? జై మేరుబా నాగేష్ గారు. ఎవల్యూషన్ ప్రాసెస్ లో స్టోన్ అయినాక ఇప్పుడు ప్లాంట్స్ అంతా ఉంటుంది కదా, వెజిటేబుల్స్, అక్కడ ఇప్పుడు మనము సబ్టల్ బాడీ నుంచి సబ్టల్ ఎనర్జీ నుంచి అన్ని పనులు నడిచేది కదా అది. కరెక్ట్ అండి. లైక్ వాట్ ఎవర్ ఇస్ హ్యాపెనింగ్. ఇప్పుడు ఇక్కడ నీళ్ళు తీసుకునేది, కార్బన్ డైఆక్సైడ్ వదిలేది అంతా ఎట్లా, ఆక్సిజన్ వదిలేదు, నాకు ఒక కన్ఫ్యూజన్ అంతే, నాట్ వెరీ ఇంపార్టెంట్. అందుకే మీరు చార్ట్ నెంబర్ 10లో మనకి స్పష్టంగా చెప్పాడు నాగేష్ గారు. ఎందుకంటే వెజిటేబుల్కి వచ్చేసరికి స్టోన్కి మెటల్కి లేనటువంటి ఆప్షన్ ఇక్కడికి వచ్చేసరికి మీకు మోస్ట్ అన్డెవలప్డ్ ఇన్స్టింక్ట్ ఉంటుంది. చూడండి మీరు చార్ట్ చూస్తే వెజిటేబుల్కి వచ్చేసరికి మీకు స్టోన్లో మెటల్లో మాత్రము, ఎందుకంటే స్టోన్ మెటల్కి సంబంధించినంత వరకు అక్కడ గ్రాస్ బాడీ తర్వాత కాన్షియస్నెస్ మాత్రమే పెట్టాడు అవుతాడు. అంటే వాటికి ఆ రెండింటికి రెండు మాత్రమే ఉంటుంది. కానీ వెజిటేబుల్కి వచ్చేసరికి మీరు అన్నట్లుగా కార్బన్ డైఆక్సైడ్ తీసుకోవడం, విడిచిపెట్టడం అనేది ఆప్షన్ ఎలా ఇచ్చాడంటే అవుతాడు అక్కడ క్లియర్గా ఇచ్చాడండి మనకి. మోస్ట్ అన్డెవలప్డ్ ఇన్స్టింక్ట్ నాగేష్ గారు. ఇట్స్ ఇన్స్టింక్ట్. దట్ ఇస్ ద మోస్ట్ అన్డెవలప్డ్ ఇన్స్టింక్ట్ అన్నాడు అవుతాడు.
అన్డెవలప్డ్ అంటే ఇది స్టార్టింగ్ అని అర్థం. అంటే ఇన్స్టింక్ట్ అంటే ఇప్పుడు మైండ్ ఏదైతే ఉందో ఇప్పుడు మనిషికి ఇప్పుడు మైండ్ అనేటువంటిది కంప్లీట్గా ఫామ్ అవ్వడానికి యాక్చువల్గా దానికి ఆ ఫౌండేషన్ రూట్ ఎక్కడైనా ఉంది అంటే అది ఇట్ స్టార్టెడ్ ఫ్రమ్ వెజిటేబుల్స్ నాగేష్ గారు. ఇన్స్టింక్ట్ నుంచి స్టార్ట్ అయింది. ఆ మోస్ట్ అన్ఐడెంటిఫైడ్ ఇన్స్టింక్ట్ నుంచి హ్యూమన్ ఫామ్కి వచ్చేసరికి ఇట్స్ కంప్లీట్లీ ఫార్మ్డ్ యాజ్ ఎ మెంటల్ బాడీ. జై మేరప్ప అండి. ఓకేనండి. సో నెక్స్ట్ అండి ఇంకేమైనా క్లారిఫికేషన్స్? ఓకేనండి. సో క్లారిఫికేషన్ లేకపోతే ఎస్ జై మేరప్ప అని చెప్పారు. సార్ మనకి ఈ మూడో స్థితిలో శక్తి జ్ఞాన ఆనందాలను వినియోగిస్తుంది. అంతేకాదు స్థూల ఎరుక గల ఆత్మలకు ఒక దెబ్బతో స్వల్ప ఎరుకను కలిగేలా చేయగలదు. నాకు కొంచెం ఓకే, దానికి ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే మనకి రామకృష్ణ పరమహంస నరేంద్రుడి మధ్య జరిగిన ఒక సంఘటన మనం ఒకసారి గుర్తు చేసుకుంటే అర్థమవుతుందండి. అంటే ఎస్ అండి, ఎస్ మనకి అది తర్వాత మనకి బుద్ధుడు ఇది కదా సార్, అది కూడా వస్తుందండి సిద్ధార్థుడిది. సిద్ధార్థుడిది ఇది స్టెప్ బై స్టెప్ అండి అంజప్ గారు, స్టెప్ బై స్టెప్ వెళ్ళాడు ఆయన మాత్రం స్టెప్ బై స్టెప్ వెళ్ళడం జరిగింది. కానీ ఎందుకంటే ఆయన యాక్చువల్గా గ్రాస్ కాన్షియస్ లేడు ఆయన. ఎందుకంటే ఆయన విడిచిపెట్టేసి ఎప్పుడైతే ఆ వైరాగ్యంతో ఆయన ప్రయాణం మొదలుపెట్టాడో ఆ టైంలో ఈజ్ అ సటిల్ కాన్షియస్ సోల్ ఆయన. అప్పటికీ ఆయన ఒక వైరాగ్యం వచ్చింది, అంత స్థితిలో ఉన్నాడు అంటే ఇట్స్ నాట్ ఈజీ అండి. రెనౌన్సియేషన్ చేయాలన్నా అటువంటి ఒక పరిత్యాగం రావాలన్నా కూడా ఒక మోస్ట్ సోల్కి అయ్యే పని కాదు. ఎందుకంటే అవతాడు చెప్తాడు రెనౌన్సియేషన్ గురించి, మోస్ట్ సోల్గా ఉంటే నువ్వు కనీసం ఒక గుండు సుదుడు విడిచిపెట్టలేవు. నువ్వు ఇంట్లో ఉన్నటువంటి ఏ రకమైన విలువ లేనటువంటి అత్యల్ప విలువ కలిగినటువంటి గుండు సుది కూడా విడిచిపెట్టలేవు సాధారణంగా మోస్ట్ సోలుగా ఉంటే. అలాంటిది ఓ రాజ్యాన్ని ఒక యువరాజ్యం ఉండి అన్నిటిని విడిచిపెట్టాలి అంటే ఈజ్ లైక్ సంసోల్ అండి, సంసోల్గా చేశాడు. ఎస్ అండి. కాబట్టి ఆయన తీసుకున్నప్పుడు క్లియర్గా అక్కడ స్పష్టంగా ఏం చెప్తున్నాడు అంటే, కానీ ఇక్కడ వచ్చేసరికి మీరు అడిగిన దానికి ఒక దెబ్బలో ఎలా అవుతాడు అంటే మనకి నరేంద్రుడు జీవితంలో జరిగిన ఒక సంఘటన కాస్త స్మరించుకుంటే అర్థమవుతుందండి అంజప్ గారు. ఏం జరుగుతుంది అంటే ఒకసారి ఆయన ఎప్పుడు ఆ యొక్క చైతన్యం ఎలా ఉంటుంది గురుదేవ ఠాకూర్ అని ఎప్పుడు అడుగుతూ ఉంటాడు నరేంద్ర రామకృష్ణ పరమహంసని. ఆ నిర్వికల్ప సమాధి అంటే ఏంటి, ఆత్మ యొక్క చైతన్యం అనేది ఏంటి అన్నప్పుడు ఒకరోజు ఏం చేశాడు అంటే ఆయన పాడుతున్నప్పుడు ఒక సందర్భంలో తన యొక్క పాదం ఏ పాదం ఏదైతే ఉందో ఆ పాదాన్ని ఒక్కసారిగా గుండె మీద టచ్ చేశాడు రామకృష్ణ పరమహంస. అప్పటికి ఆయన సద్గురు టచ్ చేసరికి అంటే కంప్లీట్గా గ్రాస్లో ఉన్నాడు నరేంద్రుడు. ఒక్కసారిగా ఆ ఆత్మ యొక్క చైతన్యం అనేది ఎస్టాబ్లిష్ అవ్వలేదు, కానీ దానికి సంబంధించినటువంటి ఒక అవగాహన ఏర్పడింది అతనికి. అవగాహన ఏర్పడిపోయింది. ఒక్కసారిగా ఈ స్థూల శరీరపు ఎరుక స్థూల ప్రపంచపు అనుభవంలో ఉన్నటువంటి వాడిని డైరెక్ట్గా పరమాత్మానుభవము మరియు ఆత్మ యొక్క ఎరుక కలిగించడం అనేది కూడా ఒక గ్లిమ్స్ అంటారండి. దాన్ని ఇంగ్లీష్లో అవుతాడు గ్లిమ్స్ అంటాడు. ఆ గ్లిమ్స్ అంటే ఏంటి అన్నప్పుడు ఒక చిన్న ఒక ట్రైలర్ లాంటిది చూపించేసరికి తట్టుకోలేకపోయాడు నరేంద్రుడు. భయపడిపోయాడు. ఏదో అన్నీ మర్చిపోతున్నాను, నా చుట్టూ పరిసరాలు మర్చిపోతున్నానని ఒక్క స్ట్రోక్లు తీసుకెళ్ళిపోయాడు. సో అలాంటి కొన్ని ఉదాహరణలు తీసుకోవచ్చా అండి. కానీ అక్కడ తీసుకున్నప్పుడు దీంట్లో కూడా 2-3 రకాలు ఉన్నాయి అని చెప్తారు. అక్కడ మాత్రము ఆత్మ యొక్క ఎరుక ఎలా ఉంటుంది అంటే పూర్తిగా మోక్షం అనేది ఎలా ఉంటుంది అనేది ఒక సందర్భంలో నరేంద్రుడికి రామకృష్ణ పరమహంస చెప్పినప్పటికీ కూడా కొంతమంది మనం అబ్జర్వ్ చేస్తే కొంతమంది ఉన్నారు మనకి. ఫర్ ఎగ్జాంపుల్ కరెక్ట్గా చెప్పాలి అంటే కొన్ని సందర్భాలలో మనకి ఒక మీరు చెప్పినట్లుగా ఒక సిద్ధార్థుడు తీసుకున్నప్పటికీ కూడా, ఎందుకంటే స్టెప్ బై స్టెప్ తీసుకున్నా కూడా ఒక్క స్ట్రోక్లో అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడు అవుతాడు గ్రాస్ కాన్షియస్గా ఉన్నటువంటి ఆత్మని వెంటనే పూర్ణంగా అంటే మోస్ట్ సోల్ని వెరీ ఫ్యూ సోల్ చేసేయడం అనేది ఒక్కసారిగా. ఎందుకంటే ఒక్కసారిగా చేయడం అనేటువంటిది మన ఉదాహరణ తీసుకుంటే అంటే ఒక్కటి నాకు ఇది మాత్రం ప్రస్తుతం గుర్తొస్తోంది. ఎందుకంటే రామకృష్ణ పరమహంసకి
వివేకానందకి జరిగినటువంటి ఇన్సిడెంట్. కానీ ఇక్కడ మాత్రము ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే మాత్రము ప్రస్తుతం నేను మర్చిపోయానండి, నేను మళ్ళీ గుర్తొచ్చి చెప్తాను. ఒక 2-3 ఎగ్జాంపుల్స్ జరిగింది. ఎందుకంటే ఒక్కసారిగా స్థూలంగా మోస్ట్ సోల్ నుండి వెరీ ఫ్యూ సోల్ చేసినటువంటి కొన్ని ఆ చరిత్రల్లో రికార్డ్ కాబడినటువంటి కొన్ని ఇన్సిడెంట్స్ ఉన్నాయండి. నేను తర్వాత వాళ్ళ పేర్లు కూడా మనం చెప్తాను. ప్రస్తుతం నేను గుర్తించలేకపోతున్నాను. గుర్తించాక నేను చెప్పే ప్రయత్నం చేస్తానండి. సో ఇప్పుడు మాకు చెప్పినప్పుడు ఈ మధ్య కాలంలో సో మా దుర్గశ్రీ గారు గుర్తు చేస్తున్నారు, కన్నప్ప గురించి చెప్తున్నారు. కన్నప్ప కూడా ఒక రకంగా అలాంటి వ్యక్తే కదా అంటున్నారు. ఎందుకంటే ఒక్కసారి మోస్ట్ సోల్గా ఉన్న వ్యక్తి ఆయన తాకడంతో ఒక్కసారిగా అటువంటి పూర్తి వైరాగ్యము ఆ స్థితికి వెళ్ళగలిగాడు అంటే ఒక స్ట్రోక్లో వెళ్ళగలిగాడు. మనం అబ్జర్వ్ చేస్తే కూడా కరెక్ట్గా సినిమా చూస్తే, అంటే ఈ మధ్య మేము చూసిన సినిమాలో కన్నప్ప సినిమా చూసాం కాబట్టి అందులో అంటే రుద్ర అనేటువంటి, అంటే శివుడు రుద్ర అనేటువంటి ఒక పాత్రని ఒక కన్నప్ప దగ్గరికి పంపించి డైవర్ట్ చేస్తాడు. సో డైవర్ట్ చేసినప్పుడు సో అతడి ద్వారా అతడికి కలిగినటువంటి ఒక అనుభవం ఎలా కలిగింది అంటే, అంత స్థూలంగా ఉన్న వ్యక్తి ఒక్కసారిగా, ఎందుకంటే ఆత్మ యొక్క చైతన్యం ఒక్కసారిగానే పొందగలిగాడు. కరెక్ట్గా ఎగ్జాంపుల్ చూసుకుంటే మనం ఆ సినిమా కన్నా జీవితం కనుక పరిశీలించగలిగితే, ఇప్పుడు నాకు దుర్గశ్రీ గారు నాకు సజెస్ట్ చేస్తున్నారు, కన్నప్ప ఉన్నారు కదా అంటున్నారు. ఎస్, కన్నప్ప ఉన్నారండి. ఆ కన్నప్ప కూడా ఏమైనా ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. అక్కడ రుద్ర అనేటువంటి ఒక పాత్ర ద్వారా ఆ రుద్ర అనేటువంటి ఆ భగవత్ సాక్షాత్కారం కలిగినటువంటి 3వ స్థితిలో ఉన్నటువంటి రుద్ర అనే పాత్ర ద్వారా కూడా సో ఈ విధంగా ఒక స్ట్రోక్లో స్థూల ఎరుక కలిగినటువంటి ఆత్మల్ని స్వీయ చైతన్యము కలిగినటువంటి ఆత్మగా ఒక మలిచే అవకాశం ఉంటుందండి అని చెప్పగారు చేయొచ్చు. ఓకేనండి. ఓకేనండి. సో ఇంకా ఎస్ నాగేష్ గారు. ఏం లేదు హరి, ఇప్పుడు బుద్ధుడు గురించి ఎంత మాట్లాడుతున్నప్పుడు కరెక్ట్, తను అవుతాడే కదండి, అవతార పురుషుడేనండి 100%. బట్ ఆ జర్నీ అంట మనము ఆ జర్నీ చూస్తే లైక్ మనం ఇప్పుడు డిస్కషన్ లో హ్యూమన్ గా తన కాన్షియస్నెస్ ఇంప్రూవ్ అయినట్టు మనం మీనాక్షి మ్యూట్ చేసుకో. తన కాన్షియస్నెస్ డెవలప్ అయ్యి ఆమెకి హీ గాట్ కాన్షియస్ ఆఫ్ హిమ్సెల్ఫ్ అని కరెక్ట్ అండి మన డిస్కషన్ ఇస్తుంటది. అవునండి, కొంచెం కన్ఫ్యూజన్ ఏం లేదండి. ఎస్ నాగేష్ గారు, ఎందుకంటే అవతార పురుషుడు, ఎందుకంటే లాస్ట్ టైం కూడా ఒక మెహరోపాసనంలో ఒక చిన్న క్వెరీ వచ్చింది. ఏంటి క్లారిఫికేషన్ అంటే, అవతార పురుషుడు పంచ సద్గురుల దగ్గరికి ఎందుకు వెళ్తాడు, అవతార పురుషుడు పంచ సద్గురుల దగ్గరికి ఎందుకు వెళ్తాడు, అసలు సద్గురుల దగ్గరికి ఎందుకు వెళ్ళాల్సి వస్తుంది అనేది ఒక చిన్న క్లారిఫికేషన్. అంటే ఈ మధ్య జరిగినటువంటి ఒక మెహరోపాసనంలో జరిగినప్పుడు, ఎందుకంటే హీఈస్ ద హైయెస్ట్ ఆఫ్ ది హై కదా, యాక్చువల్గా అందరికన్నా సద్గురు కన్నా గొప్పవాడు కదా అవతార పురుషుడు. మరి వీళ్ళ దగ్గరికి ఎందుకు వెళ్తాడు అంటే, ఎస్ అండి, ఇక్కడ మనమంతా తెలుసుకోవాల్సినటువంటి ఒక గొప్ప విషయం ఏంటి అంటే, అవతార పురుషుడు వెళ్ళడము, లేకపోతే మనకు తెలిసిన విషయాలు, బాబాని ఆవిడ ముద్దు పెట్టడము, మళ్ళీ ఉపాసని మహారాజు రాయితో కొట్టడము, ఇలాంటివన్నీ మనకి ఆ జర్నీ తెలుసు. మనకి అవతార పురుషుడు యొక్క జీవితం మనందరూ కూడా ఆ జర్నీ చేసాం. నిజానికి ఆవిడ ముద్దు పెట్టింది అంటున్నాం తప్ప, ఎందుకంటే నిజానికి జరిగింది ఏంటంటే, ముద్దు పెట్టమని చెప్పిన పని చెప్పింది అవతారుడు. ఎలా అర్థం చేసుకోవాలి అంటే, ఇప్పుడు నిజానికి ఎందుకంటే అవతార పురుషుడు అవతరించడానికన్నా ముందు పలానా సమయంలో అవతరిస్తాను అని ముందుగా ఇన్ఫర్మేషన్ ఇచ్చేది పంచ సద్గురులకి నాగేష్ గారు. ముందు ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తాడు. ఎందుకంటే ప్రపంచానికి బాబాజాన్ను మేర్వాన్ చూడడం ఫస్ట్ టైంగా ప్రపంచానికి అనిపిస్తుంది తప్ప, బాబాజానికి పలానా టైంలో ఆ పిల్లవాడు మేర్వాన్ అనే పిల్లవాడు ఎవరో కాదు, సాక్షాత్ అవతార పురుషుడు అనే విషయం బాబాజానికి తెలుసు అండి. ఆ టైంలో వస్తాడని తెలుసు. కానీ ఎందుకు ఇన్ని చోట్లకి వెళ్తాడు, ఎందుకు ఇప్పుడు మీరు అన్నట్లు సిద్ధార్థుడికి ఈజ్ అవతారు కదా, ఇలా ఆయన ఒక ప్రాసెస్ ఉంటుందా? ఎందుకంటే ఆయన మళ్ళీ రాజ్యాన్ని విడిచిపెట్టడము, అడవులకి వెళ్ళడము, తపస్సు చేయడము ఇలాంటివి చేస్తాడా అంటే, ఎస్ నాగేష్ గారు చేస్తాడు. ఎందుకంటే అవతాడు ఏం చెప్తాడు అంటే, అవతారుడు అవతరిస్తున్నప్పుడు ఏం చేస్తాడు అంటే ఒక ముసుగేసుకొస్తాడు అండి. వీల్ అంటాడు అవతాడు, ఒక ముసుగేసుకొస్తాడు.
ఆ ముసుగు వేసుకొస్తున్నప్పుడు ఏం చేస్తాడంటే ఆ ముసుగు 5 మడతలతో ఉంటుందండి అని చెప్పి మనకి నాగేష్ గారు 5 మడతలు. ఇట్ ఈస్ ద 5 folds ఆఫ్ ది వీల్. యాక్చువల్లీ వేసుకొస్తున్నప్పుడు ఎందుకంటే అది ఆ ముసుగుకి సంబంధించినటువంటి 5 మడతలని 5 పంచ సద్గురులకి పని అప్పచెప్తాడండి. ఒక్కొక్క చోట ఇప్పుడు బాబా జాన్ దగ్గరికి వెళ్ళేసరికి ఏం చేసిందంటే ఆవిడ ఉన్నటువంటి 5 ముసుగులు ఏవైతే ఉన్నాయో మొదటి ముసుగు తీసేసింది ముద్దు పెట్టడం ద్వారా. నిజంగా తెలియదండి మెహర్వానికి తాను అవతార పురుషుడు అన్న విషయం తెలియదండి. అది కేవలము మెహర్ బాబా అవతారం కాదు నాగేష్ గారు. మీరు ఏ అవతారం తీసుకోండి, రాముడికి తాను అవతార పురుషుడు అని రాముడికి తెలియదు. తన గురువు చెప్పేంత వరకు కృష్ణుడికి తన అవతార పురుషుడు అన్న కూడా అతనికి తెలియదండి. జీసస్ క్రైస్ట్ కానీ మీరు బుద్ధుడు తీసుకోండి, జొరాస్ట్రీ ఎవరు తీసుకున్నా కూడా మనకి సేమ్ ప్రాసెస్ అండి. అదే సేమ్ ప్రాసెస్. కాబట్టి అవతాడు ఏం చేస్తాడంటే ఆ ముసుగుని తొలగించుకోవడానికి తనకు తాను తొలగించుకోకుండా ఈ పంచ సద్గురులకి పని చెప్తాడు. అప్పుడు బాబాజాన్ ముద్దు పెట్టడం కావచ్చు. బాబాజాన్ ముద్దు పెట్టడంతో మొదటి ఒక ముసుగులో ఉన్నటువంటి మొదటి ఒక మడత తీసేస్తుంది. రెండోది ఆయన అదే చోట రాయితో కొట్టడం వలన సాకోరిలో ఉన్నటువంటి ఉపాసిని మహారాజు రెండో తెర తీసేశాడు. ఇంకా మూడోది తీసుకున్నప్పుడు మనకి నారాయణ మహారాజ్ దగ్గరికి వెళ్ళినప్పుడు మూడో తెర, తాజుద్దీన్ బాబా దగ్గరికి వెళ్ళినప్పుడు 4వ తెర, ఇంకో లాస్ట్ ఉన్నటువంటి తెర సాయిబాబా దగ్గరికి వెళ్ళిన తర్వాత ఓ పర్వర్దిగార్ అని పిలిపించుకోవడం ద్వారా మొట్టమొదటి అన్ని తెర తీసేసిన తర్వాత ఏం జరిగింది అంటే ఇంతవరకు ముద్దు పెట్టడం ద్వారా ఆయన ఎటువంటి కంప్లీట్గా ఆ ఇన్ఫినిట్ కాన్షియస్కి వెళ్ళిపోయాడు మెహర్వాన్. ఇన్ఫినిట్ కాన్షియస్కి వెళ్ళిపోయిన తర్వాత ఏమైపోయింది, హీఈస్ అన్కాన్షియస్ ఆఫ్ ది గ్రాస్ వరల్డ్. ఆయనకి పని ఇక్కడుంది. పని చేయి అంటే అవతార పురుషుడు ఎందుకు వచ్చాడు అంటే అనంతుడైనటువంటి భగవంతుడు ఎందుకు అవతరించాడు అంటే ఈ స్థూల ప్రపంచంలో ఉన్నటువంటి దారి తప్పిన తన బిడ్డని దారిలో పెట్టుకోవడానికి వచ్చాడు. కాబట్టి అనంత చైతన్యంలో ఉండిపోతే సరిపోదు. కాబట్టి అందుకు ఎక్కువ పనిచేసింది. అంటే ఈ అవతార కాలంలో, ఈ మెహర్ బాబా అవతారం కాలంలో ఎక్కువ పని పెట్టింది ఎవరికి అంటే సాకోరిలో ఉన్నటువంటి ఉపాసని మహారాజ్కే. ఎందుకంటే హీ స్టేడ్ 7 years ఇన్ సాకోరి. 7 సంవత్సరాల పాటు ఉన్నాడు. ఏం చేశారు ఉపాసిని మహారాజు అంటే ఈవిడ ముద్దు పెట్టడంతో అనంత చైతన్యాన్ని అనుభవిస్తున్నటువంటి మెహర్వాన్ని మళ్ళీ గ్రాస్ వరల్డ్ కాన్షియస్ వచ్చేలా చేయడానికి ఉపాసిని మహారాజ్కి 7 సంవత్సరాలు పట్టింది. అలా పట్టిన తర్వాత అప్పుడు తను చెప్పాడు యాక్చువల్గా అవతారుడే, నువ్వు నాకు చెప్పాలి ఏమని. నేను ఆదిశక్తి అనేది ఎప్పుడైతే నాకు గ్రాస్ వరల్డ్ కాన్షియస్కి వచ్చినప్పుడు ఆ కాన్షియస్కి వచ్చాక నువ్వు నన్ను పిలవాలి ఆదిశక్తి అని. అప్పుడు ఉపాసిని మహారాజ్ పిలిచాడు ఎవరిని, మెహర్వాన్ని. మెహర్వా యువర్ నథింగ్ బట్ యువర్ ఆదిశక్తి, యు ఆర్ మెహర్ బాబా, యువర్ అవతార్ అనేటువంటిది ప్రతి చోట అండి. అందుకే మీరు అబ్జర్వ్ చేస్తే నాగేష్ గారు ఆ నవజీవనం కూడా అలాగే ఉంటుందండి. మీకు నవజీవనం అంటే దెర్ ఇస్ 3 aspects అని చెప్పాడు అవుతాడు. హెల్ప్లెస్నెస్, హోప్లెస్నెస్, ఎయిమ్లెస్నెస్. ఎందుకంటే నిజంగా తెలియదని చెప్తున్నాడు అవుతాడు. నిజంగా నాకు తెలియదు, నా గురువులు నాకు చెప్పేంత వరకు. ఎందుకంటే బాబా జాన్ ఏం చేశారు, ఆవిడ ఆ బ్లిస్ ఇచ్చారు, సాయిబాబా ఏమి ఇచ్చారు, ఆ ఇన్ఫినిట్ నాలెడ్జ్ ఇచ్చారు. ఇక్కడికి వచ్చేసరికి ఏం జరిగింది అంటే ఉపాసన మహారాజ్ గారికి వచ్చేసరికి ఇన్ఫినిట్ పవర్ పొందాడు ఆయన. అంటే ఈ యొక్క సత్తు, చిత్తు, ఆనంద్ ఏదైతే ఉన్నాయో ఈ ముగ్గురి ద్వారా ఆయన పొంది హీ బికమ్ అవతార పురుష. సో కాబట్టి ప్రతిదీ అండి, ఇది కేవలము ఈ అవతారం మాత్రమే కాదు నాగేష్ గారు, ప్రతి అవతారంలో కూడా ఆయనకి ప్రతి గురువులు ఉంటారు. గురువు చెప్పినప్పుడు మాత్రమే తను తెలుసుకుంటాడు. ఎందుకంటే దిస్ ఈజ్ ద వే ఆఫ్ ది అవతార్. సో దిస్ ఇస్ ద వే ఆఫ్ ది వర్కింగ్ ఆఫ్ ది అవతార్. అవతార పురుషుడు ఇలాగే పనిచేస్తాడు. కాబట్టి నిజానికి ఈయన అక్కడికి వెళ్ళి ఆ పని కాదు, నేను పలానా రోజు పలానా టైంకి నీ దగ్గరకు వస్తాను అని ముందుగానే ఇన్ఫర్మేషన్ ఇచ్చేసాడు అవుతాడు ఈ పంచ సద్గురువులకి.
అలా ఇవ్వడం వల్ల ఏం జరుగుతోంది, వాళ్ళకి తెలుసు, సాయిబాబాకి తెలుసు ఈరోజు మెహర్వాన్ రాబోతున్నాడు, బాబాజానికి తెలుసు ఈరోజు మెహర్వాన్ రాబోతున్నాడు, ఉపాసిని మహారాజ్కి తెలుసు మెహర్వాన్ ఈరోజు రాబోతున్నాడు, నారాయణ మహారాజ్కి తెలుసు ఇక్కడ రాబోతున్నాడు, తాజుద్దీన్ బాబాకి తెలుసు నా ఇక్కడ అవతార పురుషుడే నా దగ్గర రాబోతున్నాడు, కాబట్టి నాకు అప్పచెప్పిన పని పూర్తి చేయాలి అనేటువంటిది మనం అబ్జర్వ్ చేస్తే కూడా అర్థమవుతుందండి. ఎందుకంటే ఈ ముగ్గురు మాత్రము ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశారు మనకి నాగేష్ గారు. ఎవరు, బాబాజాను, ఆ తర్వాత తీసుకుంటే సాయిబాబా, ఉపాసిని మహారాజ్. కానీ ఈ మిగతా ఇద్దరు ఏం చేశారంటే ఎక్కువ పని కాదు అలా చెప్పడానికి లేదు, కానీ అంతగా వర్క్ ఎక్కువ పెద్ద టాస్క్ అంటూ ఏమీ లేదు. ఎందుకంటే నారాయణ మహారాజ్ దగ్గరికి వెళ్ళేసరికి తన మెడలో వేసినటువంటి మాలని మెహర్వాన్ మాల వేసి ఒక మ్యాంగో జ్యూస్ ఇచ్చాడు నారాయణ మహారాజ్. తర్వాత ఏం జరిగింది, మళ్ళీ తాజుద్దీన్ బాబా దగ్గరికి వెళ్ళేసరికి అప్పటికి ఆయన మాట్లాడుతూ ఉంటే వీళ్ళిద్దరి మధ్య ఏం డిస్కషన్ లేదు. దాదాపు ఒక 30 to 40 minutes వరకు తాజుద్దీన్ బాబా మెహర్వాన్ కళ్ళలోకి చూస్తూనే ఉన్నాడు, అంతే. ద టాస్క్ ఈస్ ఫినిష్డ్, ద టాస్క్ ఈస్ కంప్లీట్ అయిపోయింది. ఆయన పంచసద్గుల దగ్గర వెళ్ళిన పని అయిపోయింది. కాబట్టి దెన్ హీ స్టార్టెడ్ యాజ్ ఎ మాస్టర్ ఇన్ మంజలి మీమ్. 1922లో మనకి దాదర్లో ఉన్నటువంటి మంజలి మీమ్లో ఎప్పుడైతే ఈ పర్ఫెక్ట్ మాస్టర్స్ యొక్క టాస్క్ కంప్లీట్ అయిన తర్వాత హీ బికమ్ ఇండిపెండెంట్ మాస్టర్. అప్పటి నుంచి హీ స్టార్టెడ్ హిస్ వర్క్ అనమాట. అంటే మంజలి మీమ్ అనేది ఉంది కాబట్టి ఈజ్ అ హౌస్ ఆఫ్ ది మాస్టర్ అంటాడు అవుతాడు. ఇట్స్ ద నేమ్ ఆఫ్ దట్ బిల్డింగ్. సో అక్కడి నుంచి హీ స్టార్టెడ్ వర్కింగ్ యాజ్ ఎ మాస్టర్. అక్కడి నుంచి అయినా మాస్టర్, ఆఫ్టర్ దట్ పర్ఫెక్ట్ మాస్టర్, అండ్ ఫైనల్లీ ది గాడ్ మ్యాన్. సో ఇలా ప్రాసెస్ ప్రకారం వెళ్ళింది నాగేష్ గారు. దట్స్ ఇట్. జై మరొక అండి. ఓకేనండి. సో కాబట్టి ఇది క్లారిఫికేషన్ సెషన్ అండి. సో కాబట్టి మనకి టైం మనకి క్లారిఫికేషన్ అయిపోయింది కాబట్టి మనం డైరెక్ట్గా ఆరతికి వెళ్ళిపోతామండి. సో మనం నెక్స్ట్ కంటిన్యూ చేసుకుంటూ ఆరతి చేసి మనం 2 minutes క్వైట్ చేసి మనం కంక్లూడ్ చేద్దాం. శాశ్వత ప్రీతమ్మ అవతార్ మెహర్ బాబా కీ జై. మెహర్ బాబా కీ జై. मेरे अवतारा सारा आरती तुमसे मणि रंजन लाउनी जो मनाची मेहर अवतारा मुझे मणि निरंजन लाउनी ज्योति मनाची पूजालुनी दीपुलाउनी पुष्पे अर्पणी बाबा पुष्पे अर्पणी माटे पणता मजला तुमुझे तुम देवो मेहर अवतारा स्वीकारा आरती तुमुझे मणि निरंजन लाउनी ज्योति मनाची तुम्हीच कारक तुम्हीच तारक आदि तुम्ही अंती बाबा आदि तुम्ही अंती तुम्हीच समूह तुम्हीच देवा दुसरे नावो मेहर अवतारा स्वीकारा आरती तुमुझे मणि निरंजन लाउनी ज्योति मनाची तुम्हीच महा सर्व चराचर छाया ही तुमची बा
दोरे न काले वर्णावी कैसे मेहर अवतारा स्वीकारा आरती है तुमचे केली मणि निरंजन लावून ज्योति मनाची माया मत्राटाऊन महिमा सांगो तव कैसा बाबा सांगो तव कैसा आज्ञेपणे मी गातो भजतो माझ्या भव आशा मेहर अवतारा स्वीकारा आरती तुझी केली मणि निरंजन लावणी ज्योति मनाची कृपावंत तुम्ही असीम तुम्ही काया कुणी द्यावे बाबा काया कुणी द्यावे एक मागणे स्मरण तुझे तव भक्ता होवे मेहर अवतारा स्वीकारा आरती है तुमचे केली मणि निरंजन लावणी ज्योति मनाची मेहर अवतारा स्वीकारा आरती है तुमचे केली मणि निरंजन लावणी ज्योति मनाची शाश्वत प्रियतम अवतार मेहर बाबा की जय। ఇప్పుడు 2 నిమిషాల పాటు నిశ్శబ్దం పాటిద్దాం అన్నమాట. శాశ్వత ప్రీతమ్మ అవతార్ మెహర్ బాబా కీ జై. ఇది కొట్టేసిందమ్మా, ఇది కొట్టేసింది దాన్ని. ఇది ఇది దేని మీద
శాశ్వత ప్రీతమ అవతార్ మెహర్ బాబా కీ జై. శాశ్వత ప్రీతమ అవతార్ మెహర్ బాబా కీ జై. ఇదండి ఇప్పటి మెహరోపాసనము. సో అవతాడు చెప్పబోయేటువంటి సో మిగతా విషయాల్ని కూడా మనము ఇంకా అవతాడు చెప్పబోయేటువంటి ముందు ముందు కూడా గొప్ప విషయాలు ఉన్నాయి కాబట్టి వాటిని శ్రద్ధతో ఆలకిస్తూ ఎరుకతో నిత్యంగా నిరంతరాయంగా ఈ మెహరోపాసనమును కొనసాగిస్తూ సహకరించని స్థూల సంస్కారాలని సహకరింప చేసుకునే ప్రయత్నం చేద్దాము. తర్వాత మెహరోపాసనలో మరొకసారి కలుసుకోవడానికి ముందు, ఓ అవతార పురుషుడా, లోకమును కాకుండా నిన్ను అర్థం చేసుకునేలా, లోక సంకల్పమును కాకుండా నీ సంకల్పమును అర్థం చేసుకునేలా నన్ను మలుచు. శాశ్వత ప్రీతమ అవతార్ మెహర్ బాబా కీ జై. శాశ్వత ప్రీతమ అవతార్ మెహర్ బాబా కీ జై. శాశ్వత ప్రీతం అవతార్ మెహర్ బాబా కీ జై. శాశ్వత అవతార్ మెహర్ బాబా కీ జై.